సమూయేలు చరిత్ర. ప్రతి వ్యక్తి జీవితం నుంచి ఏదో ఒక గుణపాఠాన్ని మనం నేర్చుకోవచ్చు. వాస్తవానికి పాత నిబంధన కొట్టివేయబడింది అనే సంగతి మీకు అందరికీ తెలుసు. పాత నిబంధన కొట్టివేయబడినా కూడా నేడు మనకెందుకు అది అనుగ్రహించబడింది చెప్పాలి. బుద్ధి బోధ కలుగుడు. పాత నిబంధన కొట్టివేయబడింది, క్రీస్తునందు అది కొట్టివేయబడిందని మనకు లేఖనాలు చదివిస్తుంది. మరి కొట్టివేయబడినా సరే నేడు ఎందుకు అది మనకు అనుగ్రహించబడిందంటే మనకు బోధ కలగటానికి. పూర్వకాలం ముందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడిను అంటాడు. ఇప్పుడు మనం కూడా ఒక్కోసారి మన పిల్లలకి ఏం చేస్తామంటే చెడిపోతుంటేనేమో చెడిపోయే వాళ్ళని చూపిస్తుంటాం అనమాట. గతంలో చెడిపోయిన వాళ్ళని చూపిస్తాం పిల్లలకి, లేదా గతంలో బాగా బాగుపడిన వాళ్ళని చూపిస్తుంటాం పిల్లలకి. అరే వాడు చూడరా ఎలా బాగుపడ్డాడు, వాడు చూడు ఎలా కష్టపడ్డాడు అంటే మనం కూడా ఎవరిని చూపిస్తుంటాం అంటే గతంలో ఎవరైతే బాగుపడ్డారో వాళ్ళని చూపిస్తుంటాం. ఒకవేళ గతంలో ఎవరైనా చెడిపోయాడనుకో, అదిగో ఇలా చేసే వాడు చెడిపోయాడని చెడిపోయిన వాళ్ళని కూడా ఏం చేస్తుంటామంటే పిల్లలకు చూపిస్తుంటాం. అలాగే పరమదేవుడు ఆ పాత నిబంధన ఎందుకు నేడు మనకు సజీవంగా ఇచ్చాడంటే మనకి బోధ కలగటానికి, మనకి బుద్ధి కలగటానికి ఈ యొక్క పాత నిబంధన గ్రంథం అనేది. ఏలి జీవితం నుంచి కొన్ని హెచ్చరికలు మనం పొందుకున్నాము. అలాగే సమూయేలు గురించి కూడా, సమూయేలు జీవితం గురించి కూడా ఎన్నో పాఠాలు మనం నేర్చుకోవచ్చు. క్రొత్త నిబంధనలో కూడా సమూయేలు గురించి హెబ్రీ రచయిత మాట్లాడాడు. అలాగే పేతురు కూడా సమూయేలు గురించి మాట్లాడినట్లు మనం చూడవచ్చు అనమాట. పేతురు కూడా మాట్లాడాడు. అంటే సమూయేలు ఒక అద్భుతమైన, ఒక విశేషమైన వ్యక్తి, మీకు అందరికీ తెలిసిన వ్యక్తి. చూద్దాం ఒకసారి ఆయన గురించి కూర్చుంటే కొద్ది విషయాలు ఆలోచించేద్దాం. ఇందులో మొట్టమొదటిగా సమూయేలు పుట్టుక. అంటే సమూయేలు యొక్క జననం అనేది, జన్మ అనేది ఎలా జరిగిందనే సంగతి బహుశా మీకు అందరికీ తెలిసే ఉండవచ్చు. ఇతను ఒక లేవి గోత్రికుడు. కహతు వంశం అన్నమాట. లేవి గోత్రంలో నుంచి వచ్చినవాడు సమూయేలు. కహతు వంశానికి సంబంధించినవాడు. అంటే లేవికి 3 కుమారులు ఉంటారు కదా. లేవి ఎవరి కుమారుడు? లేవికి 3 కుమారులు ఉంటారు. ఎవరెవరు వాళ్ళు? గెర్షోను, కహతు, మెరారి, 3 కుమారులు. ఈ కహతులో నుంచే ఇప్పుడు ఎవరు వచ్చారని తెలుసుకుంటున్నాం మనము. సమూయేలు వచ్చేసారు. ఈ కహతు వంశంలో నుంచే అహరోను కూడా వచ్చాడు. ఈ కహతు వంశంలో నుంచే అహరోను కూడా వచ్చేసాడు. అంటే లేవి ఎవరి కుమారుడు చెప్పాలి. చెబితే ఏమైతే, చెప్పకపోతే ఏమైతే అనుకుంటారా? శ్రవణ్, క్లాస్ అయిపోయినాక పరడా తీసుకోవాలి. ఇంకా గతం సరిపోదు. ఎందుకంటే ఇది చాలా చిన్న ప్రశ్న. ఇది చాలా చిన్న ప్రశ్న. యాకోబు కుమారుడు. యాకోబు అంటే ఇస్సాకు కుమారుడు, అబ్రహాం కుమారుడు. తెలుసు కదా మీకు. లేవి ఎవరు నేను వెంటనే చెప్పలేదేంటి? రూబేను, షిమియోను, లేవి 3వ వాడు. రూబేను పెద్ద, షిమియోను 2వ వాడు, లేవి 3వ వాడు, యోధా 4వ వాడు. లేయా కుమారుడు, యాకోబు యొక్క కుమారుడు. అంటే లేవి గోత్రంలో నుంచి వచ్చాడు. కహతు వంశంగా మనము చూడవచ్చు. సమూయేలు తండ్రి పేరు ఎల్కానా. మీకు తెలిసినట్లు తల్లి పేరు హన్నా. ఎల్కానా తండ్రి పేరు ఎల్కానా, తల్లి పేరు హన్నా. రామపట్నస్తుడు ఇతని సొంత పట్టణం, సొంత ప్రాంతం ఏంటంటే, ఇతను జన్మించిన ఊరేంటంటే రామ. అంటే అతను నివసించే ఆ ప్రాంతం. మీకు తెలుసు కదా జన్మ ఎలా జరిగిందో. అంటే
ఎల్కానాకి 2 భార్యలు, హన్నా ఒకటి, రెండోది పెనిన్నా ఒకటి. అంటే పూర్వకాలంలో బహుభార్యత్వం అనేది మనకు అధికంగా కనిపిస్తుంది పాత నిబంధన. అంటే అది నియమం కాదు. ఏది నియమం కాదు? బహుభార్యత్వం అనేది దైవ నియమం కాదు. అది వాళ్ళు స్వేచ్ఛంగా వాళ్ళు సొంతంగా చేసుకున్నది. అది దేవుని సంకల్పంలో, దేవుని యొక్క దృష్టిలో మాత్రము అది ఏకపత్ని పురుషుడు అంటే ఒక 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 ఆవిడని చేసుకోవాలి. ఈరోజు క్రొత్త నిబంధన ప్రకారంగా బహుభార్యత్వం అనేది అంగీకరించబడదు. బహుభార్యత్వం అనేది క్రొత్త నిబంధన చట్టం అనేది అంత మాత్రం కూడా అంగీకరించదు. మరి పూర్వకాలంలో ఏమన్నా చట్టం కాదు. అది చట్టం కాకపోయినా సరే కొంతమంది చేసుకున్నట్లు మనకి గ్రంథంలో అనేక మంది మనకు కనిపిస్తుంది. అది నియమం కాదు. అలాగని దేవుడు వాళ్ళ మీద ఏమి విరోధంగా ఏమి ఉండలేదు. అది వాళ్ళ స్వేచ్ఛ స్వాతంత్రానికి దేవుడు పాత నిబంధనలో వదిలేశాడు. కానీ క్రొత్త నిబంధనలో మాత్రం అది బహుభార్యత్వం అనేది చట్టము కాదు. ప్రతి వానికి సొంత భార్య, ప్రతి స్త్రీకి సొంత భర్తలు కాదు, భార్యలు కాదు అనమాట. భార్య, భర్త. తిమోతి పత్రికలో కూడా ఏమంటాడు? ఏకపత్ని పురుషుడు. ఏకపత్ని అంటే ఒక స్త్రీకే భర్త అయి ఉండాలన్నమాట. అది క్రొత్త నిబంధన యొక్క చట్టం అనమాట. అంటే ఇతనికి 2 భార్యలు, పెనిన్నాకి పిల్లలు ఉన్నారు, మీకు తెలుసు. హన్నాకి పిల్లలు లేదు, గర్భఫలము ఆవిడకి అనుగ్రహించబడలేదు. కానీ ఎల్కానా ఎవరి పట్ల ఎక్కువగా ప్రేమ చూపిస్తుంటాడు? హన్నా పట్లనే ఎక్కువగా ప్రేమ చూపిస్తుంటాడు ఎల్కానా. అందుకే ఆవిడకి బహుమానాలు కూడా ఏం చేస్తుంటాడు? ఎక్కువగా ఇచ్చింటాడు. కానీ ఆవిడలో ఉన్న ఒక బలహీనత, ఒక లోపం ఏంటంటే, అక్కడ ఉపయోగించిన ఒక మాట ఏంటంటే, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాడు. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసినంటాడు. చదువుదాం 1 నుంచి 1వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతుంటాను. ఎఫ్రాయిము మన్యమందు రామతయం సేఫీము పట్టణపు వాడు ఒకడుండెను. అంటే రామ అనే పట్టణం, దానికి ఉన్న మరొక పేరే రామ. సహోదరులు మీరు కన్ఫ్యూజ్ కాకుండా, ఈ పేరు మరలా మనకు కనిపించదు. రామ అనే పదం తరచుగా మనకు కనిపిస్తుంది. రామతయం పట్టణపు వాడు ఒకడుండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిమీయుడైన సూపునుకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహూనుకు జననమైన యెరోహాము కుమారుడు. అతనికి 2 భార్యలు ఉండేది. ఎఫ్రాయిమీయుడు అంటే మరలా ఎఫ్రాయిము గోత్రం అనుకోమాకండి, పొరపడొద్దు. అంటే ఎఫ్రాయిం యొక్క ప్రాంతంలో నివసించేవాడు. ఎందుకంటే లేవీలు కదా, లేవీలకి సెపరేట్గా ఒక గోత్రానికి ఏమన్నా దేవుడు భూభాగం ఇచ్చాడా? ఇవ్వలేదు. 12 గోత్రాల్లో నుంచి కొన్ని పల్లెలు, కొన్ని పురాలు లేవీలకి ఇవ్వాలి. ఆ ఎఫ్రాయిం ప్రాంతంలో కొన్ని పురాలు, కొన్ని పల్లెలు లేవీలకి ఇచ్చారు. అక్కడ నివసించేవాళ్ళు. అంటే నివాసాన్ని బట్టి అక్కడ ఎఫ్రాయిమీయుడు అన్నాడు తప్ప అతను ఎఫ్రాయిం గోత్రికుడు కాదు, లేవి గోత్రికుడు. వీరిలో ఒక దాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నాకు పిల్లలు కలిగిరి కానీ హన్నాకు పిల్లలు లేకపోయారు. ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతికి యెహోవాకు మొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణము విడిచి అచ్చటికి పోవచ్చుండెను. అంటే అప్పుడు ప్రత్యక్ష గుడారం ఎక్కడుంది? షిలోహులో ఉంది. జీరాజు అంటే యెహోషువ కనాన్ దేశాన్ని స్వాతంత్రించిన తర్వాత ఆ ప్రత్యక్ష గుడారాన్ని ఏం చేశారంటే షిలోహులో స్థాపించేసారు. అరణ్యంలోనేమో వారితో పాటు గుడారం ప్రయాణం చేసేది. ఆ కనాన్ దేశంలోకి వచ్చేసిన తర్వాత షిలోహు ప్రాంతంలో ఆ గుడారం స్థాపించబడింది. తర్వాత సొలొమోను దేవాలయం కట్టిన తర్వాత ఆ మందసాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? దేవాలయంలో పెట్టేశారు. అంటే అలాగ సంవత్సరానికి ఒకసారి ఏం చేసేవాడు? దేవునికి మొక్కడానికి వెళ్ళేవాడు. 4వ వచనం. ఎల్కానా తాను బల్యర్పణ చేసిన నాడు తన భార్యకు పెనిన్నాకును దాని కుమారులకును కుమార్తెలకును పాళ్ళు ఇచ్చుచూ వచ్చాను కానీ హన్నా తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచూ వచ్చాను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను. అంటే హన్నాకి సంతానం లేకుండా చేసింది ఎవరు? దేవుడు లేకుండా చేశాడు సంతానం. దేవుడే సంతానం లేకుండా చేశాడు. ఆ పదం చూడండి ఒకసారి లేకుండా, ఆ పదం ఎలాగుందో చూడండి. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను. మనకి యాకోబు దగ్గరకు వచ్చిన తర్వాత కూడా యాకోబు లేయాని ఎక్కువగా ప్రేమించాడా, రాహేలుని ఎక్కువగా ప్రేమించాడా? రాహేలుని ఎక్కువగా ప్రేమించాడు. కానీ లేయాకేమో 4 మగ పిల్లలు పడతారు, రాహేలు మాత్రము గొడ్డలు అనమాట. రాహేలుకి పిల్లలు కలగరు. అప్పుడు రాహేలు తన అక్కయందు అసూయపడి యాకోబుతోటి గొడవపడుద్ది. నువ్వు నాకు సంతానం ఇస్తావా ఇవ్వా, లేకపోతే నేను చస్తాంటదాన్ని. నువ్వు నాకు సంతానం ఇస్తావా ఇవ్వవా, లేకపోతే నేనేమైపోతాను, చస్తాను అన్నప్పుడు యాకోబు ఒక మాట అంటాడు, నేను దేవునికి ప్రతినిధిగా ఏమైనా ఉన్నానా?
అంటే సంతానం ఎవరివ్వాలి? గర్భఫలం ఎవరివ్వాలి? అంటే పిల్లల్ని ఎవరివ్వాలి? అంటే అది మనిషి సంపాదించుకునే సొత్తు ఏమన్నంటే మనిషి సంపాదించుకునే సొత్తు కాదది. మనిషి సంపాదించుకునే సొత్తు కాదది. మరి ఎవరిస్తే వస్తుంది? అది కేవలం దేవుడు ఇస్తే మాత్రమే వస్తుంది తప్ప మనిషి సంపాదించుకునే సొత్తు కాదది. యెహోవా ఆమెకు సొత్తు లేకుండా చేశాను. అంటే సంతానం లేకపోతే స్త్రీలకి సమాజంలో ఉండే పూర్వకాలం అయితే ఎంతో అవమానం ఉండేది. మరి బహుశా ఇప్పుడు కూడా ఏమైనా తగ్గిందంటే బహుశా పూర్తిగా అయితే ఏమీ తగ్గలేదు. అంటే కొన్ని శుభకార్యాలకి వాళ్ళు ఎదురొచ్చినా సరే ఎలా చూస్తారు వాళ్ళని? ఎలిజబెత్ కూడా ఒక మాట అంటది. ఎలిజబెత్ గర్భం ధరించిన తర్వాత ప్రజలలో నాకు అవమానం లేకుండా చేసిన యెహోవా స్తుతినందును గాక అంటది. అంటే అవమానం సంతానం లేకపోతే అవును కదా, అంతే చూస్తారు కదా. మరి వాళ్ళు ఏం చేస్తారు పాపం? మరి ఏదైనా కొనుక్కునే వస్తువా? అది తెలియక ఈరోజు మనుషులు కొంతమంది నిందించడం, వాళ్ళని అవమానించడం, వాళ్ళని పక్కన పెట్టడం చేస్తుంటారు. అది మంచి చర్య కాదు. అది వాళ్ళు ఎదురొచ్చినా సరే మనకు జరిగే నష్టం ఏం లేదండి. ఎవరు ఎదురొచ్చినా సరే మనకి ఎలాంటి నష్టం జరగదు. అదొక మూఢ నమ్మకం, ఒక అపోహ. అది ఎదురాళ్ళు ఎదురొచ్చినా లేకుంటే ఆ పిల్లలు లేని వాళ్ళు ఎదురొచ్చేసినా అదొక అబద్ధపు మూఢ నమ్మకమే తప్ప అది ఎంత మాత్రం వాస్తవమో కాదది. శుభకార్యాలకు దూరంగా వెళ్ళటం ఎందుకు? ఏం చేసింది ఆవిడేం చేసింది? ఎవరివ్వాలి? గర్భం మూసింది ఎవరు? నేను పిల్లల కనకుండా యెహోవా చేశాడు. ఎవరనేది? శారా. నేను పిల్లల కనకుండా యెహోవా చేశాడు, గర్భం మూసాడు. ఇప్పుడు అబ్రహాం భార్య శారాను చేర్చుకున్నప్పుడు ఆ అబీమెలెకు ఇంట్లో గర్భాన్ని దేవుడు ఏం చేశాడు? మూసాడు గర్భాన్ని. ఆ గర్భంలో నుంచి వాళ్ళ ఆల్రెడీ వాళ్ళు గర్భవతులే. ఆ గర్భంలో నుంచి బిడ్డ రాకుండా పరమదేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ గర్భాన్ని మూసాడు. చచ్చిపోయారు వేదనల చేత, భయంకరమైన బాధను గురించారు. అంటే ఆ గర్భాన్ని ముయ్యటం కానీ తెరవటం కానీ ఎవరి చేతిలో ఉంది? ఎవరి అధీనంలో ఉంది? దేవుని స్వాధీనంలో ఉంది అది. అంటే కొంత ఆలస్యం అయితే మనుషులు వింతగా చూస్తారు. ఏంటో నాకు అర్థం కాదు. ఒక వింతగా, ఒక ఆశ్చర్యంగా చూస్తుంటారు, ఊరక మాట అడుగుతుంటారు. అంటే పరమదేవుడు కనికరించాలి. సమయం వస్తుంది, ప్రతిదానికి సమయం కలదు అన్నట్టు ఒక సమయం ఉంటుంది అనమాట. దీన్ని బట్టి ఆవిడ ఏం చేసిందంటే తోటికోళ్ళు వైరి ఏం చేసింది? 6వ వచనంలో యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసిన హేతువును బట్టి ఆమె వైరి యొక్క పెనిన్న ఆమెను విసిగించుటకి ఆమె కోపం పుట్టించుచూ వచ్చాను. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయించు ఉండగా హన్నా యెహోవా మీద పోవునప్పుడల్లా ఆమెకు కోపం పుట్టించిన కనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చాను. భోజనం అనుకుంటుంది ఆవిడ. హన్నా దుఃఖం ఏడుస్తుంది. ఎందుకంటే ఆవిడ విసిగిస్తుంది. ఒక పక్క ఆవిడ విసిగిస్తుంది. దాన్ని బట్టి ఆవిడ భోజనం చేయకుండా మానుకుంటూ ఏడుస్తుంది అనమాట. ఇలాంటి దుఃఖంలో భర్త అద్భుతంగా సపోర్ట్గా నిలిచాడు. నేను గతంలో చెప్పాను కదా, దైవికమైన భర్త అని ఒక పాఠం చెప్పేటప్పుడు ఒక పాయింట్ మీకు చెప్పాను. భర్తగా బాధ్యత ఏంటంటే ఒకవేళ భార్య కనుక ఏడుస్తుంటే, భార్య కనుక దుఃఖంతో ఉంటే, భార్య యొక్క దుఃఖాన్ని, భార్య యొక్క కన్నీరుని తుడిచే బాధ్యత ఎవరిదంటే భర్తది. నీ వల్ల కన్నీరు అసలు కారవకూడదు. ఒకవేళ ఎవరి వలన ఒకవేళ నీ భార్య దుఃఖపడుతుంటే, కన్నీరు కారుస్తుంటే నువ్వేం చేయాలి? వెంటనే ఎల్కానా ఏం చేశాడు? 8వ వచనంలో ఆమె పెనిమిటి ఎల్కానా, హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు మనో విచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నీకు విశేషమైన వాడన కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చింది. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు భోజనం అనుకుంటున్నావు? నేను అన్నా కదా నీకు, నేను చూసుకుంటా కదా నీకు. ఒక భరోసా, ఒక ఆదరణ, ఒక ఓదార్పు ఎవరివ్వాలి? అంటే నీ భార్యకు నువ్వు ఓదార్పు ఇవ్వాలి, నీ భార్యకు నువ్వు ఆదరణ ఇవ్వాలి. నీ భార్య యొక్క దుఃఖంలో ఉండి నువ్వేం చేయాలి? కన్నీరుని 10 మంది కుమారుల కంటే 10 మంది పిల్లలు ఎలాంటి ప్రేమ చూపిస్తారో ఆ ప్రేమ ఎవరు చూపించాలి? ఒక వస్తువులాగా చూస్తారు కొంతమంది భార్యలు, కొంతమంది వస్తువులే, ఒక వస్తువులనే అనమాట. వస్తువులను జాగ్రత్తగా చూసుకుంటారు కానీ భార్యను మాత్రం పట్టించుకోరు. అంటే ఎల్కానా దగ్గర ఒక అద్భుతమైన సూత్రం ఏంటంటే, ఆవిడ ఏడుస్తుంటే, దుఃఖపడుతుంటే ఏం చేశాడు? ఆయన ఓదార్పు చేశాడు. అప్పుడు ఈవిడేం చేసిందంటే దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళి, దేవుని యొక్క మందిరం దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ప్రార్థన చేయడం కూడా మనం చూడవచ్చు. 10వ వచనం బహు దుఃఖాక్రాంతుల వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకులు నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకులు నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకులు నాకు మగపిల్లలు దయచేసిన ఎడల
వారి తల మీదకి మగ పిల్లలను దయచేసిన ఎడల వారి తల మీదకి క్షౌరపు కత్తి ఎరటికి రానీక వాడు బ్రతుకు దినములన్నిటిని నేను వారిని యెహోవానకు నీకు అప్పగించునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. నీ సేవకురాలని పదం ఎన్నిసార్లు కనిపించింది అక్కడ? 3 సార్లు కదా. నీ సేవకురాలని. అదేంటాయా దేవా, నీ సేవకురాలు కదా, మరి ఆవిడకి పిల్లలు ఏం లేదండి? ఆవిడేమన్నా అవిశ్వాస, అనిజనరాలా? నీ సేవకురాలకు పిల్లలు ఇవ్వలేదండి? అదేంటి, మీరు వారం ప్రార్థన పోతారు కదా, మీకేంటి ఎలా జరిగింది? మరి ఎవరు జరగాలి? మీరు వారం బలి చర్చికి వెళ్తారుగా, మీకు బలి జరిగిందిగా, మీ దేవుడు బలి చేయటాడుగా. అంటే ఏం జరగాలి అంటే దేవుడు నమ్ముకుంటే ఇంక చీమ చిట్టుకు అనకూడదు, ఇంకేం అనకూడదు అనమాట. ఇంకా అంతేనా? సత్యనారాయణ అంటే దేవుడు నమ్ముకుంటే ఇంకేం జరగకూడదా? మరి ఇక్కడ ఎవరెవడా? నేను నీ సేవకురాలు, మరి సేవకురాలకి ఏంటి గర్భం మూసేసా గుడ్రగా చేసినట్టే దేవా? చేస్తుండే ఆయన తన పిల్లల పట్ల చేస్తున్న, ఒకసారి కఠినంగా వేస్తున్నాడు ఆయన తన పిల్లల పట్ల. మగబిడ్డను కోరుకోవటంలో స్వార్థం ఏమైనా ఉందా? ఎలాంటి స్వార్థం, ఎలాంటి పక్షపాతం? మొదట అవమానం ఉండకూడదు. 2, నా వంశం నిలబెట్టడానికి కాదు, తిరిగి ఏం చేస్తాను నేను అంటే మగబిడ్డను కోరుకోవటంలో ఆవిడ స్వార్థం, ఆవిడ పక్షపాతం 1%, 0.1% కూడా లేదనమాట. మరి ఎందుకు కోరుకుంటున్నావు నువ్వు? నాకు అవమానం ఉంది సమాజంలో, అది తీరాలి. మరి ఏం చేస్తావండి? తిరిగి మళ్ళీ నీకు నాజీలుగా ఇచ్చేస్తాడు. అంటే నాజీలు చేయడం బ్రతికినంత కాలం కూడా నీ సేవ చేస్తుంటాడు. అలా ఏడుస్తూ మౌనంగా, అంటే పైకి వినపట్ల ప్రార్థన పైకి వినపడకుండా కేవలం పెదవులు మాత్రమే కదులుతున్నాయి. ఏలి చూస్తూనే ఉండదు అనమాట. ఏలి అపార్థం చేస్తున్నాడు, పొరపాటు చేసుకొని, ఎంతవరకు మత్తులలో వింటావు అంటే బహుశా ఆవిడేమన్నా మత్తుగా ఉందేమనుకుంటున్నాడు ఏలి. వెంటనే ఆవిడేముంది? 11వ వచనం, లేకుంటే 12వ వచనం. ఏలయనగా హన్నా తన మనసులోనే చెప్పుకొనుచుండెను, ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడకుండా కనుక ఏలి ఆమె మత్తురైనదనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలవయ్యుందువు? నీవు ద్రాక్షరసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, హన్నా అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదనని ఉన్నాను. నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నా ఏలినవాడా అంటే ఒక న్యాయాధిపతిని ఎలా పిలుస్తున్నాడా? అంటే చూడండి ఎంత గౌరవంగా ఏలిని పిలుస్తుందో. అంటే ఏలిని ఎంత గౌరవంగా సంబోధిస్తుంది. నా ఏలినవాడా, నేను మత్తురాలని కాదు, నేను మనోదుఖం కలదానని, నా ఆత్మను ఏం చేస్తున్నాను? నేను యెహోవా సన్నిధిని కుమ్మరించుకుంటున్నాను. నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకుంటున్నాను. అంటే ఒక బిందెలో నీళ్లు కుమ్మరించినట్లు మన హృదయంలో ఉన్నదాన్ని ఎవరి దగ్గర కుమ్మరించాలి? ఆ పరమదేవుని యొక్క సన్నిధిలో మన హృదయంలో ఏముందో దాన్ని కుమ్మరించేశారు. 16. నీ సేవకులు నన్ను పనికిమాలిన దానికి ఎంచవద్దు, అత్యంతమైన కోపకారణను బట్టి బహువైన నిట్టూర్పులు విడుచుచు నాలో నేను చెప్పుకొనుచుంటాను. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవి నేను దయచేయను గాక అని ఆమెతో చెప్పగా, ఆయన అర్థం చేసుకున్నాడు. అన్నా క్షేమంగా వెళ్ళిపో, నువ్వు ఏ మనవి దేవుణ్ణి అడిగావో అది నీకు ఖచ్చితంగా దయచేయను. 18. ఆ మెతనతో నీ సేవకులను నేను నీ దృష్టికి కృపనందును గాక నేను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయొచ్చు నాట నుండి దుఃఖముఖిగా ఉండటం మానేను. అదేంటి, అంతకుముందు ఏడ్చింది, భోజనం చేయట్లేదు, ఇప్పుడేంటి ఎంతో సంతోషంగా భోజనం చేస్తుంది? అంటే విశ్వసించిందా? అంటే నేను అర్థం తమ్ముడు, నమ్మింది, విశ్వసించింది. అంటే ఖచ్చితంగా దేవుడు నాకు ఏం చేస్తాడు? ఖచ్చితంగా దేవుడు నాకు దయచేస్తాడు. అప్పుడు దాకా ఏడ్చావిడ ఏం చేస్తుంది? ఏడవట్లేదు. అప్పుడు దాకా భోజనం అనుకున్నావిడ భోజనం చేస్తుంది. ఏంటమ్మా ఇలా మారిపోయావంటే? నేను ఆ దేవుడికి చెప్పాను, ఆ దేవుడు ఖచ్చితంగా నాకు ఏం చేస్తాడు? జవాబు. ఒక నమ్మకం, ఒక విశ్వాసం కనిపిస్తుంది. తరువాత వారు ఉదయం ముందు వేగిరమి లేచి యెహోవాకు మొరొక్కి తిరిగి రామను తమ ఇంటికి వచ్చింది. అంతటి ఎల్కానా తన భార్యగా హన్నాను కూడాను యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకున్నాడు గనుక హన్నా గర్భము ధరించి దినము నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీరిని అడిగి అనుకుని వారికి సమూయేలును పేరు పెట్టాను. ఎట్టకేలకు ఆవిడ నిరీక్షణ ఫలించేసింది. అద్భుతం. ఎంతకాలం ఎదురు చూసిందో, ఎన్ని ఏడుపులు చేసిందో, ఎన్ని అవమానాలు భరించిందో, ఎన్ని దుఃఖాలు దిగం, ఎందుకు మనోదుఖము.
ఎవరికి చెప్పుకోలేక. అంటే ఎన్నో సంవత్సరం నిరీక్షణ ఫలించేసింది, అద్భుతంగా ఎదురు చూసింది. ఏం పేరు పెట్టింది? సమూయేలు. ఎల్కాయను తన ఇంటి వారందరూ యెహోవాకు ఏటేటా బలి అర్పించుటకు మొక్కుబడిని చెల్లించుటకు పోయింది. అయితే హన్న, బిడ్డ పాలు విడుచు వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వాడిని తీసుకొని వద్దునని తన పెనిమిడితో చెప్పి వెళ్ళక ఇళ్ళను. అంటే బిడ్డ పాలు విడిచే వరకు నేను రాను అక్కడికి, మందిరానికి. ఎందుకు? నేను ఆయనకి ఇస్తానని మాట ఇచ్చా, మొక్కుకున్నా. నేను ఒకరోజు ఏం చేస్తాను, తిరిగి మరలా ఆ మొక్కుబడి ప్రకారంగా చేస్తాను నేను. కాబట్టి నా బిడ్డ పాలు విడిచే వరకు నేను రానన్నమాట. మరి పాలు విడిచిన తర్వాత హన్న ఏం చేసింది? 23వ వచనం. కాబట్టి ఆమె పెనిమిటిని ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము, నీవు వానికి పాలు మాన్పించు వరకు నిలిచి ఉండము, యెహోవా తన వాక్యమును స్థిరపరచునుగా అని ఆమెతో నేను. కాగా ఆమె అక్కడనే ఇండి తన కుమారునికి పాలు మాన్పించు వరకు అతని పెంచుచుండెను. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలును ఎత్తుకొని 3 కోడెలను, 9 పిండిని, ద్రాక్షరసపు తిత్తిని తీసుకుని షిలోహులోని మందిరమునకు వచ్చాను. వారు ఒక కోడెను వధించి పిల్లవాడిని ఏలి యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లనెను, నా ఏలినవాని ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో చేసిన మనవని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిని వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. ఎన్ని సంవత్సరాలు పాలు మాన్పిస్తారు? ఇప్పుడైతే 2 years, అంతేనా? అంటే మనకు తెలిసి బహుశా ఇప్పుడైతే ఈ కాలంలో అయితే 2 సంవత్సరాలు పాలు మాన్పిస్తారు. అంటే పూర్వకాలంలో ఎప్పుడు పాలు మాన్పించేవారు? అప్పుడు ఎక్కువ కాలం ఇచ్చేసారు. అంటే బహుశా ఒక 3 లేదా 4 సంవత్సరాలు అనుకున్నాం. అంటే ఇక్కడ గ్రంథాలు రికార్డు లేదు. అంటే పాలు మాన్పించి ఇంకా 4 సంవత్సరాల కంటే ఎక్కువ ఇస్తారా? ఎప్పుడైనా సరే ఇవ్వరు కదా. అంటే 4 సంవత్సరాల వయసులో పాలు మాన్పించిన తర్వాత మాట మీద నిలబడతా ఆవిడ. మాట తప్పలా. తను ఏమైతే మొక్కుబడి చేసుకుందో ఆ మొక్కుబడి మనకు జరిగించింది. లేక పుట్టాడు కదా. చంటి పెట్టంటే ముద్దు ముచ్చటుందా? ముద్దు ముచ్చట్లేదు, సంతోషం లేదు. అంటే తన తల్లి తన సంతోషంలో ఏం చేసిందమ్మా? త్యాగం చేసింది. అంటే నా సంతోషం కంటే ఎవరి సంతోషం ముఖ్యం? దేవుని సంతోషం ముఖ్యం. నేను యెహోవాకు మాట ఇచ్చాను, నేను యెహోవాకు మొక్కుబడి చేశాను కాబట్టి ఆ మొక్కుబడిని తప్పను, ఆ మాట తప్పను అనుకున్నట్లుగా 4 సంవత్సరాల బిడ్డను ఏం చేసిందంటే దేవుని మందిరంలో వదిలేసి వెళ్ళిపోయాడు. దేవునికి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. అప్పుడు వాడు అక్కడ యెహోవాకు అక్కడనే మొక్కెను. 4 సంవత్సరాల బాలుడికి దేవునికి మొక్కటి ఎలా తెలుసు? 4 సంవత్సరాల బాలుడికి దేవునికి మొక్కటి ఎలా తెలుసు? ఎవరు నేర్పింది? అంటే ఇంట్లో హన్న మొక్కటం, మోకాళ్ళు ఉండటం ఎవరు చూశారు? సమూయేలు చూశాడు. ఇందా చెప్పాను కదా, తండ్రి ఏది చేయడం చూసిన అదే కానీ కొమ్మేడ తనంతా తను ఏది ఎలాగా సమూయేలు 4 సంవత్సరాల వయసులో ఎలా మొక్కావా? ఎందుకంటే మా అమ్మ చేసింది నేను చూశాను, మా అమ్మ చేసిన ఇంట్లో చూశాను నేను. ఎలా మోకాళ్ళు ఉన్నావయ్యా? మా అమ్మ ఇంట్లో మోకాళ్ళని ప్రార్థన చేసేది నేను చూశాను. నేను 4 సంవత్సరాల బిడ్డ. ఇంతకీ 4 సంవత్సరాల బిడ్డ దేవుని మందిరంలో ఏం పని చేస్తాడా? 4 సంవత్సరాల బిడ్డ దేవుని మందిరంలో ఏం చేస్తాడు? రండి. సమూయేలు ఇదే. ఇంతకీ ఏం చేస్తున్నాడు అక్కడ? ఆయన ఏం చేస్తున్నాడు అక్కడ? 4:2 అధ్యాయం ఒకసారి. 2 సమూయేలు 4 సంవత్సరాల వయసులో దేవుని మందిరంలో వదిలిపెట్టి తల్లి వెళ్ళిపోయింది. తర్వాత సమూయేలు యొక్క పని ఏంటి అక్కడ? ఆటాడుకోవటం మందిరంలో. మన పిల్లలు ఏం చేస్తారు? 10 సంవత్సరాల నుంచి ఆటాడుకుంటారు, 15 సంవత్సరాల నుంచి ఆటాడుకుంటారు. 4 సంవత్సరాల బాలుడు ఏం చేస్తున్నాడు? అంటే 15 సంవత్సరాల కుర్రాడు, మన కుర్రాడు ఏం చేస్తున్నాడు దేవుని మందిరంలో?
అంటే మన మన పిల్లలకి 10 వచ్చినా 15 వచ్చినా ఎంత వచ్చినా సరే ఏం చేస్తారు? కానీ 4 సంవత్సరాల బాలుడు సమూయేలు ఏం చేస్తున్నాడు? 2వ అధ్యాయం 11వ వచనం. 2వ అధ్యాయం 11వ వచనం. తరువాత ఎల్కన రామాలోనే తన ఇంటికి వెళ్ళిపోయాడు. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. పరిచర్య చేయుచుండెను. 4 సంవత్సరాల పిల్లాడు పరిచయం ఎలా చేస్తుండ్రా? 4 సంవత్సరాల బిడ్డ పరిచయం ఎలా చేస్తున్నాడు? ఎదుగుదలకు తొలిమెట్టు. ఎదుగుదలకు ఒక తొలిమెట్టు ఏంటంటే సహోదరులారా, పరిచర్య. 3 ఉద్యోగాలమైనవి: జరాజు, ప్రవక్త, యాజకుడు, న్యాయాధిపతి. ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళాడు. ప్రారంభంలో సమూయేలు ఏం చేసేవాడు? అంటే ది గ్రేట్ ప్రాఫిట్ అతను, ది గ్రేట్ జడ్జి, ప్రవక్త, నబీ, దేవుని యొక్క బోరా. అంటే ఏమయ్యా, ఇంత 3 ఉద్యోగాలు చేస్తున్నావు, ఇంత ఉన్నతమైన స్థితిలోనికి వచ్చావు, అసలు నీ ప్రారంభం ఎలాగుంటుంది? నా ప్రారంభం ఎలాగుంటుందంటే, దేవుని మీద నేను ఏం చేశాను? ప్రారంభంలో పరిచర్య చేసేవాడు. నేను పరిచర్య చేసేవాడు. అంటే ఎదుగుదలకి గొప్పవారు అవడానికి తొలిమెట్టు తమ్ముడు పరిచర్య. తమ్ముడు పరిచర్య. యేసుక్రీస్తు వారు అంతటి గొప్పవాడు ఏంటంటే, యేసుక్రీస్తు వాడు ఏం చేశాడు జరాజు? నేను ఈ మధ్య పరిచారకుని వలె ఉన్నాను. మోషే తర్వాత యెహోషువ మోషే అంతటి వాడేనంటే, మోషేకి ఇచ్చిన గౌరవాన్ని ప్రజలు యెహోషువకి ఇస్తున్నారంటే, యెహోషువ అంత గొప్పవాడు ఏంటంటే, యెహోషువ ప్రారంభం ఎలా ఉండేది? యెహోషువ పేరు ప్రస్తావించిన ప్రతిసారి కూడా అతను ఏమని పిలిచేవాళ్ళు తెలుసా? మోషే పరిచారకుడు. ఏంటి నన్ను ఎలా పిలుస్తావు? నేను మోషే పరిచారకుడినా అంటే యెహోషువ పేరు ప్రస్తావించిన ప్రతిసారి ఎక్కువగా ఏమని ప్రస్తావించారంటే, మోషే పరిచారకుడు, నూను కుమారుడు యెహోషువ. అంటే దేవుడు యెహోషువని ఎంతో గొప్ప చేశాడు. ఎంత గొప్ప చేశాడంటే, మోషేని గొప్ప చేసినట్లు గొప్ప చేశాడు. మోషేని ప్రజలు ఎంత గౌరవించేవాళ్ళో యెహోషువను కూడా అంతే గౌరవించేవాళ్ళు. తరతరాలు కూడా మోషే అంటే వాళ్ళ హృదయాల స్థానం. మోషే వెళ్ళిపోయిన తర్వాత మోషే స్థానాన్ని భర్తీ చేయగలిగిన వాళ్ళు ఎవరు ఉన్నారా? మోషే స్థానం నువ్వు తీసుకుంటే మోషే స్థానం నేను వెళ్తాను మాట ఎవరు అంటారా? కానీ మోషే స్థానాన్ని భర్తీ చేయగల ఏకైక వ్యక్తి ఎవరు తెలుసా? యెహోషువ. మరి మోషే మాట అన్నట్లు కూడా యెహోషువ మాట విన్నారు. మరి మోషేకు దక్కిన గౌరవము యెహోషువకు దక్కింది. అంతటి గొప్పవాడు ఎలాగయ్యాడు? ఆయన మొదట్లో పరిచారం చేశాడు. అంటే పరిచర్య సహోదరుల. గొప్పవాడు ఎవరన్నా? భోజనం తినేవాడా? భోజనం వడ్డించేవాడా? గొప్పవాడు ఎవరు? భోజనం తినేవాళ్ళ? భోజనం వడ్డించేవాళ్ళ? చెప్పండి అయ్యా బాబు, అది చెప్పండి. మరి మీకు తెలిసింది చెప్పండి. పెద్దగా నేను చెప్పానా? బైబిల్ చెప్పిందా? మనం ఏది ఇష్టపడతాం? తినడానికి ఇష్టపడతాం మనం, ముందు వడ్డించడానికి ఇష్టపడాం మనం. అంటే అది పరిచర్య సంగతి మనకు అర్థం కాదు మనకు అది. ఇప్పుడు బాగున్నారు లేదు, చాలా బాగున్నారు ఇప్పుడు. పూర్వం బాధపడేవాడిని, ఎందుకంటే మిరియాల గురించి చదువుతుంది, వాళ్ళే ఎక్కువ మంది వడ్డించేవాళ్ళు. నేను కక్కలేక, నేనేమో మొహాన్ని అనలేను కదా, చెప్పలేక కక్కలేక మింగలేక నాలో నేను బాధపడేవాడిని. లేదు, ఇప్పుడు చాలా మారిపోయారు మీరు చాలా బాగున్నారు. నేను చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా నడవాలి, ఇంకా పరిగెత్తాలి మీరు. ఇప్పుడు చాలా బాగా చేస్తున్నారు, ఇది సరిపోతే ఇంకా చేయాలి. చాలా చాలా గొప్పవాడు అవ్వాలంటే ఏం చేయాలంటారా? పరిచయం. అప్పగించి వదిలిపెట్టిందమ్మా. నా ఏలినవాడు ఇదిగో, నా బిడ్డ ఇదిగో, నీ ముక్కని కదా ఇదిగో వదిలిపెట్టేస్తాను నీకు. 4 సంవత్సరాల నుండి వదిలిపెట్టేసాడు. అనయ్య, వీడిని మీకు అప్పగిస్తున్నామన్నయ్య, మీరు వీడిని ఎలా గుర్తుతారో
వీడు మీలాగా వాక్యం చెప్పాలనయా, వీడి మీలాగా స్వార్థ పని చేయాలనయా అనగలవరా? వెళ్తా అంటారమ్మా మీరు? నీకు అప్పగిస్తున్నావు తమ్ముడు నీకు అప్పగిస్తున్నా, వీడిని ఎంత వద్దు, వీడు నీలాగా సేవ చేయాలి, వీడు నీలాగా వాక్యం చెప్పాలి అని ఎంతమంది అనగలరు మీరు? అంటే అత్యంత ఉన్నతమైంది. నేను ఇప్పటికీ 100 సార్లు నేను చెప్పాను పిల్లలు కూడా. అంటే రోజు కుటుంబ ప్రార్థన జరుగుద్ది, నేనుంటే చెప్తున్నాను అనమాట. అంటే నా కల కూడా అదే. అంటే నేను భవిష్యత్తులో వాళ్ళని ఏం చేయాలనుకుంటున్నానంటే నా ఆలోచన చెప్తున్నాను అనమాట. అంటే వాళ్ళు కూడా పని చేయాలి అంటే ఎంతకంటే ఉన్నతమైన గొప్ప పని ఇంకొకటి లేదనమాట. వాస్తవానికి దేవుని దృష్టిలో ఎంతకంటే ఉన్నతమైన పని మరొకటి లేదు. అంటే నలుగురిని దైవికమైన విషయాలు చెప్పి నలుగురిని జీవ మార్గం నడిపించడం కంటే ఎంతకంటే ఉన్నతమైన సేవ గొప్పది ప్రపంచంలో ఏదీ లేదు. సువార్త ప్రకటించు వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములైనవి. మొహ సౌందర్యం గురించి మాట్లాడాల బైబిల్లో. మొహ సౌందర్యం గురించి మాట్లాడలే. ముఖం ఎంత సౌందర్యం గురించి మాట్లాడలేదు. ఇదిగో పాదాలు, వారి పాదాల సౌందర్యము. ఎవరి పాదాలు? ఎక్కడ? పర్వతాల మీద. ఎవరి పాదాలు? సువార్త ప్రకటించే వారి పాదాలు. 4 సంవత్సరాలు పరిచయం చేస్తున్నాడు. మన పిల్లలు ఒక కుర్చీ తీసి అలా వేయగలరా? ఒక కుర్చీ తీసి అక్కడ పెట్టగలరా? ఇంట్లో కూడా ఏమైనా పని చేయగలరా? ఇంట్లో కూడా రుద్దాలి. సోమరపోతులు కొంచెం కూడా ఇంట్లో కూడా ఉన్నాయి. పని చెప్పాలి వాళ్ళకి, పని చేయాలి వాళ్ళ చేత. దేవుని మందిరంలో కూడా పని చేయాలి. చర్చి బిల్డింగ్లో ఏమైనా పనులు ఉన్నాయనుకో వాళ్ళ చేత చేయించాలి. ఇంట్లో పని చేయించాలి, చర్చి బిల్డింగ్లో పని చేయించాలి. వెళ్ళరా ముందుల్లో కుర్చీలు తీసే, లేకపోతే ఊడు ప్లేట్లు తీసే, ఆ గ్లాసులు తీసే. అంటే వాళ్ళు నలగొట్టాలి, బాగా పని చేయించాలి వాళ్ళ చేత. అప్పుడే వాళ్ళు ఎదగలుగుతారు, వాళ్ళు బలంగా ఉండగలుగుతారు. వాళ్ళు శుతిమెత్తంగా పెంచకూడదు, వాళ్ళని శుతిమెత్తంగా తయారు చేయకూడదు. మనం శుతిమెత్తంగా చేస్తున్నాం. మనం కష్టం అంటే ఏంటో వాళ్ళకి తెలియాలి. కష్టం అంటే ఏంటో తెలియాలి వాళ్ళకి. నాన్న ఎంత కష్టపడుతున్నాడు, అమ్మ ఎంత కష్టపడుతుందో. ఈ స్థితిలోనికి తీసుకున్నాడు అమ్మ ఎంత కష్టపడితే నాన్న ఎంత కష్టపడ్డాడు. కష్టంతో లేకుండా పెంచొద్దు. కష్టంతో లేకుండా వాళ్ళు పెంచామనుకో మనమే వాళ్ళని పాడు చేస్తున్నాం. ప్రవక్తగా, యాజకుడిగా 3 పాత్రలు కదైనా. 3 పాత్రలా ఎక్కడెక్కడ కనిపిస్తుంది మనకి? సమూయేలు ఒక ప్రవక్తగా పనిచేస్తున్నట్లు, లేవి గోత్రికుడు కదా ఒక యాజకుడిగా పనిచేస్తున్నట్లు కూడా మనం చూడొచ్చు అనమాట. చివర 2వ అధ్యాయము 18వ వచనం చదువు మరలా ఒకసారి. 2వ అధ్యాయం 18వ వచనం. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని. ఏఫోదు ఎవరు ధరించుకుంటారు? ఏఫోదు ఇశ్రాయేలు అందరికీ వస్త్రం అది కాదు, కేవలం యాజకులకు మాత్రమే వస్త్రం అది. ఎవరు పడితే వాళ్ళు ఏఫోదును ధరించుకోరాళ్ళు. అంటే యాజకులు ధరించుకునే వస్త్రం అది. నెక్స్ట్ మాట కూడా చదువు. వాని తల్లి వానికి చిన్న అంగి ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పెనిమిటితో కూడా వచ్చినప్పుడు సంవత్సరానికి ఒకసారి చూసేదామా. అంటే హన్నా ఏం చేసేది? సంవత్సరానికి ఒకసారి దేవుని మందిరానికి వచ్చి బిడ్డను చూసి ఒక కొత్త చొక్కా కుట్టించి తీసుకొచ్చి సమయానికి ఇచ్చేది. ఎప్పుడన్నా తిరిగి తీసుకుని పోదాం అనుకుందా తల్లి? సమయాలు కూడా బాలుడిగా ఉన్నప్పుడు ఏడుస్తూ అమ్మెంట పడా? ఆవిడ తీసుకొని పోవాలని ఆలోచన ఆవిడకి లేదు. 2 ఆ బిడ్డ కూడా ఏమన్నా తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నాడా? ఆ సమయాల యొక్క జీవితంలో, బాల్యంలో ఆటపాటలు లేవు, సంతోషాలు లేవు. అమ్మతో నాన్నతో గడిపే సమయం ఉందా? లేదు. స్నేహితులతో అలా గ్రౌండ్కి వెళ్ళి ఆడుకునేది ఉందా? లేదు. ఈరోజు మన పిల్లలకి ఆటపాటలు కావాలి, లేస్తే ఆటలు కావాలి, లేస్తే పాటలు కావాలి. సెలవు రాగానే ఏం చేస్తాం మనం? సెలవు రాగానే ఆ వెకేషన్కి వెళ్దాం, ఈ వెకేషన్కి వెళ్దాం, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం. సెలవులు వచ్చాయి కదా, వరుసను ఒక 1 రోజులు వాక్యం చెప్పానా?
అంటారా మీరు? అంటారా మీరు? సెలవు రాగానే ఎక్కడికి వెళ్ళాలి? అమ్మమ్మ ఇంటికి, నాన్నమ్మ ఇంటికి, తాతయ్య ఇంటికి, ఆ వెకేషన్కి ఈ వెకేషన్కి, ఇంకా తిరగటమే ఆటపాటలే. ఉందా సమయానికి? ఉందా ఏమన్నది? అందుకే అంత గొప్పవాడయ్యాడు. అందుకే మన పిల్లలు అలాగున్నారు. మరి మన పిల్లలు ఎలాగున్నారు? మన పిల్లలు ఇప్పుడు అలానే ఉన్నారు. కానీ ఈ మన పిల్లల యొక్క వయసులో సమీర్ ఎలాగున్నాడు? మన పిల్లల వయసులో సమీర్ ఎలాగున్నాడు? బాల్యం నుంచి కూడా తర్వాత కంటిన్యూ వచ్చి 19 చదివేది 20 వచ్చిన యెహోవా సన్నిధిని మనవ చేసుకొనగా నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానం ఇచ్చును గాక అని ఏలి ఎల్కానాను అతని భార్యను దీవించిన తర్వాత వారి ఇంటికి వెళ్ళిరి. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తెలను కనిను. అయితే బాలుడు సమూయేలు యెహోవా సన్నిధిన ఉండి ఎదుగుచుండెను. మరలా సంతానం కలిగారు సమూయేలు తర్వాత. 3 కొడుకులు 2 కుమార్తెలు. మొదట్లోనేమో గుడ్రాలుగా ఉంది, సంతానమే లేదు. సమూయేలు పుట్టిన తర్వాత మరలా ఎంతమంది పిల్లలు పుట్టారు? 5 మంది పిల్లలు పుట్టారు. సమూయేలు ఎక్కడున్నాడు? సమూయేలు యెహోవా సన్నిధిని ఎదుగుచుండెను. మన పిల్లలు గ్రౌండ్ లో ఎదుగుచుండెను. లేస్తే ఎక్కడ ఉంటాడు? వాడు గ్రౌండ్ లో ఉంటాడు. సమూయేలేమో లేస్తే దేవుని మందిరంలో, మన పిల్లలేమో ఎలా గొప్ప అవుతారు? ఏమ్మా లేదమ్మా, నీకు లేదమ్మా ఆలోచన లేదా నీకు? నా బిడ్డ కూడా సమూయేలులా కావాలి, సేవ చేయాలి, ఒక సువార్థికుడిగా ఉండాలి, ఒక గొప్పవాడిగా ఉండాలి, వాడు కూడా నలుగురు నడిపించాలి, వాడు కూడా లేదా నీకు? కోరికుంటే సరిపోద్దా? ఆలోచన కూడా సరిపోతుంది. దానికి తగ్గట్టు కృషి చేయాలి కదా, నువ్వు దానికి తగ్గట్టు కృషి చేయాలి కదా, కష్టపడాలి కదా. 2 నిగ్రహం కలిగిన వాడు సమూయేలు. ఎలా చెప్పగలము? నిగ్రహం కలిగిన వాడు అంటే ఎదుటివారిని చూసి పడిపోలే సమూయేలు. కళ్ళ ముందు ఒక భయంకరమైన దుర్మార్గం జరుగుతుంది. అంటే కళ్ళ ముందు ఒక భయంకరమైన దుర్మార్గం జరుగుతున్నా సరే అది చూసి ఈ బిడ్డ లేకుంటే యవనస్తుడు బలహీనుడి పడిపోయిన వ్యక్తి కాదు. అంటే సమూయేలు యొక్క కళ్ళ ముందు ఏలీ కుమారులు ఏం చేస్తున్నారు జరగదు? ఎంతో దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది. ఇది తెలియదమ్మా సమూయేలుకి? ఇది విచారం చేస్తున్నారు, దుర్మార్గం చేస్తున్నారు, బలత్కారం చేస్తున్నారు. ఇదంతా సమూయేలుకు తెలియకుండా ఉందా? సమూయేలుకు తెలుసు, చూస్తున్నాడు ఆయన కూడా. ఏలీ కుమారులు ఎలా ప్రవర్తిస్తున్నారు ఆ విషయం కూడా తెలుసు. అయినా సరే ఏలీ కుమారులను చూసి ఈ మనిషి ఏమైనా బలహీనుడు అవుతామా? పడిపోయాడమా? అంటే వాళ్ళు చెడిపోయినా సరే ఇతను మాత్రం ఎలాగున్నాడు? నిగ్రహం కలిగి ఉన్నాడు. అద్భుతంగా బాల్యం నుంచి ఎలాగున్నాడో ముసలివాడేదాకా చచ్చిపోయేదాకా అలానే ఉన్నాడమ్మా. చెక్కు చెదరలేదా మనిషి? చెక్కు చెదరలా, మార్పు రాలా. అంటే బాల్యంలో ఎలాగైతే దేవునికి విధేయత కలిగి ఉన్నాడో చనిపోయేంత వరకు కూడా, ముసలితనం వచ్చేంత వరకు కూడా ఆ మనిషిలో అదే విధేయత అనమాట. ఈరోజు మన పిల్లలు వాళ్ళని చూసి చెడిపోతుంటారు అనమాట. యవనస్తులు, మన యవనస్తులు ఏంటో చేసామంటే నేను వాళ్ళు చేయలేదా వీళ్ళు చేయలేదా అంటారు. అంతే కదా? నువ్వేంటి తప్పు చేసావేంటంటే అది వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు అంటావంటే. మరి సమూయేలు ఎదుట యవనస్తులు కొంతమంది పాపం చేస్తారు కదా. సమూయేలుకి ఏమైనా పాపం చేసి సాకులు చెప్పాడా? అంటే తన కళ్ళ ముందు ఎంత దుర్మార్గం జరుగుతున్నా సరే ఏ మాత్రం కూడా ఈ మనిషి చెలించకుండా నిగ్రహం కలిగి ఉన్నట్లు మనం చూడవచ్చు. మనం నోవహును చూసామనుకో, నోవహు కాలంలో ప్రజలందరూ ఎలాగున్నారు? తినొచ్చు, త్రాగొచ్చు, పెండ్లాడొచ్చు, పెండ్లికి ఇవ్వడచ్చు ఉండేది. నోవహు ఒక్కడ మాత్రం ఎలా ఉన్నామా? ఇప్పుడు అంతా చెడిపోయారు కాబట్టి నేను కూడా చెడిపోతామా? బట్ లోతు కాలంలో ప్రజలు ఎలా ఉన్నారు? దుష్టులు, భయంకరులు, బాబు అనమాట వాళ్ళు. మరి ఆ పట్టణంలో నివసించే లోతు ఎలాగున్నాడు? అంటే చుట్టూ సమాజం అంతా చెడిపోయినా సరే అతను ఎలాగున్నాడు? అంటే ఆ సమాజం యొక్క ప్రభావం అనేది అతని మీద పడకుండా ఉన్నట్లు మనం చూడొచ్చు అన్నమాట.
అంటే కళ్ళ ముందు ఏం జరుగుతున్నా సరే మనం ఏం చేయాలంటే మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. కళ్ళ ముందు ఏం జరుగుతుంది, ఎంత దుర్మార్గం జరుగుతున్నా సరే మనం నిగ్రహించుకొని మనం కాపాడుకోవాలి. భక్తి అంటే దీని అర్థం అదే కదా. భక్తి అంటే అర్థం ఏమంటాడు? ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకోండి. తన్ను తాను నిన్ను నువ్వు కాపాడుకోవాలి. అంటే నీ కళ్ళ ముందు ఎంత మాలిన్యం జరుగుతున్నా సరే ఆ మాలిన్యం నీకు అంటకుండా నిన్ను నువ్వు కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళు చెడిపోయారు కాబట్టి నేను కూడా చెడిపోతాను కాదు. నీ కళ్ళ ముందు ఎంతమంది చెడిపోయిన వాళ్ళు ఉన్నా సరే, ఎంత దుర్మార్గం జరిగించినా సరే నువ్వు మాత్రం చెడిపోకూడదు. నువ్వు ఒక లోతు కనిపిస్తాడు, ఒక నోవహు కనిపిస్తుంటాడు, ఒక యెహోషువ కాలేబు కనిపిస్తుంటాడు, అలాగే ఒక సమూయేలు కనిపిస్తుంటాడు. అంటే సేవకుని పిల్లలేమో పాపం చేస్తున్నారు, ఒక సేవకురాలి కుమారుడేమో దేవునికి సన్నిధిని ఏం చేస్తున్నామో ఎదుగుచుండను, యెహోవా సన్నిధిని ఎదుగుచుండను. ఇంకా ఏం చేస్తున్నాడు? ఒకసారి 20వ వచనం ముచ్చదు, ఒకసారి ఇంత ముచ్చదాం కదా, అక్కడ 2వ అధ్యాయం 20వ వచనం. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. దేవుని దయలో, మనుషుల యొక్క దయలో సమూయేలు వర్ధిల్లుతున్నాడు. ఏలి కుమారులు ఏం చేస్తున్నారు? ఏలి కుమారుల మీద దేవుని యొక్క శాపం ఉంది, సమూయేలు మీద ఏముందమ్మా? దేవుని యొక్క దయ. సమూయేలు మీదేమో దేవుని దయ, ఏలి కుమారుల మీదేమో దేవుని యొక్క శాపం. వాళ్ళెవరు? వాళ్ళ అనామకుల కాదు, ఒక దైవజనుడి పిల్లలు వాళ్ళు. దైవజనుడి కుటుంబం మీదేమో శాపం ఉంది, ఒక అనామకుడి మీదేమో దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ ఉంది. ప్రారంభంలో అతను ఎంతో పరిచయం చేశాడు. పరిచర్య గొప్పవాడు అవ్వాలండి అది. కాబట్టి వెంటనే ప్రసంగికుడు కావాలి, నేను స్టేజ్ ఎక్కాలి, వాక్యం చెప్పాలి కాదు. అంటే మన జీవిత ప్రారంభం ఎలా ఉండాలంటే పరిచర్యతోటి ప్రారంభించేసాలి. ఈరోజు అంటే నేను మీ ముందు నిలబడి వాక్యం చెప్తున్నాను అనుకో, నేను స్థానిక సంఘ సభ్యుడిగా ఉన్నప్పుడు మీరు చూడలేదు, అది మీకు తెలియదు. మేము ఎలా పనిచేసామో, ఎలా పరిచయం చేసేవాళ్ళ సంగతి మీకు తెలియదు, మీరు కలర్ చూడలేదు అనమాట. ఎవరు చెప్పేవాళ్ళు కాదనమాట. పరుగులు ఎత్తేస్తున్నప్పుడు పనిచేయడానికి. అంటే ఒకవేళ మేము ముందెళ్ళేసరికి ఎవరన్నా పరదా వేస్తారేమో అనుకుని ఏం చేసామంటే అమ్మాయి త్వరపెట్టేవాడిని, ముందు నేనే వెళ్ళి పరదా వేయాలండి ఆలోచనతో ఉండేవాడిని. నేను ముందెళ్ళి, అంటే నాకంటే ఎవరన్నా పరదా వేస్తారేమో, కుర్చీలు వేస్తారేమో, లేదు నేనే ముందెళ్ళాలి, నేనే ముందెళ్ళి పరదా వేయాలి, కుర్చీలు వేయాలి, ఆలోచనతో ఉండేవాడిని, పరిగెత్తేవాడిని. మీరు చూడలేదు అది. నేను డంబం కోసం చెప్పట్లేదు విషయాన్ని, ఆటలో భాగం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కానీ ఈరోజు మనం ఎలాగొస్తాం? అతిథిలాగా వచ్చేస్తాం. ముట్టుకోం, ఒక్క వస్తువు ముట్టుకోం, ఒక్క వస్తువు కూడా ముట్టుకో. కుర్చీ మీద డస్ట్ కూడా చూడం మనం. ఈరోజు ఎవరింట్లో పరిచయం చేస్తున్నాం మనం? ఎవరింట్లో పరిచర్య? ఎవరి కోసం చేస్తున్నారు మీరు పరిచర్య? నా కోసమా? నా ఇంట్లోనా? కాదు కదా. నా ఇంట్లో అసలు చేయను మిమ్మల్ని. దీవెనికి, ఆశీర్వాదానికి ప్రారంభం ఏంటి? పరిచర్య. ఎంత పని ఉంటుంది దేవుని చర్చి బిల్డింగ్లో. చర్చి బిల్డింగ్లో ఎంత పని ఉంటుంది? ఇప్పుడు మీరు రాకముందే నేను ఎందుకు చేస్తాను అనుకోను? నేనే చేస్తా. ఎందుకు చేస్తాను నేను? దేవుని యొక్క దయ, ఆయన ఆశీర్వాదం, ఆయన దీవెన ప్రారంభంలో ఎక్కడ ఉంటుందో తెలుసా? ఎవరైతే పరిచయం చేస్తున్నారో వారి మీద దీవెన ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. మిర్యాలగూడలో సహోదరుల స్థలం కూడా చాలా పెద్దది కదా, చాలా పెద్దది. మరి నెలకొక కుటుంబాన్ని నియమించమంటామని అడిగాను నేను. ఏది ఊడ్చి కడిగి పరిచరించడానికి నెలకొక కుటుంబాన్ని నియమించమంటాం అంటే ఆయన అడిగితే వద్దంట. మేమే చేస్తామండి, వద్దు. స్థలం పెద్దదనమాట, అది చెట్లు ఉన్నాయి, బాగా ఆకులు లాగుతుంటాయి. కడుగుతుంటాడు, వారం కడగాలి, కుర్చీలు వేయాలి, చేపలు వేయాలి, బోర్డు, ఒకటి కాదు పని. నెలకొక కుటుంబాన్ని నియమించేస్తాను నేను, వద్దనండి ఆయన. ఒక నెలకు కుటుంబాన్ని నియమిస్తే వాళ్ళు కూడా ఏం చేస్తారు? పరుగులెత్తారు వాళ్ళు కూడా. నాకు బాధ్యత అప్పగించాడు అన్నయ్య అంటే నేనే నియమిస్తాను వాళ్ళ పనులు. ఏ పని చేయాలో నేనే నియమిస్తాను. వాళ్ళు ఏం చేస్తారంటే ఖచ్చితంగా పని చేస్తారు, ఖచ్చితంగా వచ్చి పని చేస్తారంటే. నియమించమంటే సార్ అంటే ఆయన వద్దరండి వస్తాను. ఎందుకు వద్దరడు అంటే మీరు కూడా ఆ విధంగా ముందుకు రావాలి. మనం కూడా మన పిల్లలు అలా తయారవ్వాలి. మన పిల్లలు కూడా. నేను ఈ మధ్య వాడికి అవిగడి చెప్తున్నాను, చిన్నవాడు చెప్తున్నాను. ఆదివారం రోజు ఏం చేస్తారంటే వాడు నేనే చెప్తాను కూడా, స్టాండ్ అంటారు, కూర్చుంటుడు అంటారు అనమాట.
తర్వాత వచ్చినాక నేను ఇది రిటైర్ చేస్తుంటాను అనమాట, నేను వాట్సాప్ చేస్తుంటాను. అంటే మన పిల్లలు కూడా ఏం చేయాలి, నేర్పాలి. సరే మనం చేయము, మన పిల్లలు కూడా చేద్దామా? అరే ఆ ప్లేట్ తీయమ్మా, కింద గ్లాస్ పడితే కింద తీయమ్మా, ఆ కుర్చీ తీసి అందులో పెట్టుకో, కుర్చీలు వెళ్ళండి ఎలాగున్నాయంటే పరిచయం. మార్కు సువార్త రాసిన మార్కు ఉంది కదా, జాన్ మార్క్ అన్నాడు. మార్కు అని మార్కు గల వ్యవహారం. మొదటి సువార్త ప్రయాణంలో పౌలు బర్నబాతో పాటు కలిసి వెళ్ళాడు. ఆయన దేనికి వెళ్ళాడు? పరిచర్య చేయడానికి వెళ్ళాడు. యోహాను వారికి పరిచర్య చేయుచున్నట్టు. ఎందుకో అతను మధ్యలో వాళ్ళని వదిలిపెట్టి యెరూషలేముపట్నం వచ్చాడు. తర్వాత బర్నబాకి ఇతను బంధువు అనమాట. రెండో సువార్త ప్రయాణంలో కూడా మార్కుని ఎండబెట్టుకుని పోదామని బర్నబా అంటాడు. పౌలుకి అది నచ్చదు. పని మధ్యలో నుంచి వెళ్ళిపోయాడు మనిషి, కుదరదంటాడు. పని మధ్యలో వదిలేసి వెళ్ళిపోయిన వ్యక్తిని మళ్ళీ ఎలా తీసుకోవాలి? అప్పుడు బర్నబాకి పౌలుకి మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతుంది. అంటే బర్నబాకి బంధువు అనమాట మార్కు. అప్పుడు బర్నబా ఏం చేస్తాడంటే మార్కుని తీసుకుని మరొక ప్రాంతానికి, పౌలు ఏం చేస్తాడంటే శీలం తీసుకొని మరొక ప్రాంతానికి వెళ్తాడు. అప్పుడు నెక్స్ట్ మార్కు గురించి తన పత్రికలు రాస్తాడు మరలా పౌలు. ఎలాంటి కోపం ఉండదు మార్కు మీద. మార్కు అద్భుతంగా మారు మనసుకున్నాడు. మరి తిమోతితో మాట్లాడుతూ మార్కుని అడ్డపెట్టుకున్నా నా దగ్గరికి, ఎందుకు? నాకు పరిచర్య చేస్తాడు అంటే పరిచర్యకే ప్రాధాన్యత ఇచ్చాడు మార్కు. ఒకరోజు వదిలిపెట్టి లేడు మా పరిచర్య మధ్యలో. కానీ రెండు పత్రిక రాస్తూ పత్రికలో మార్కు గురించి ఏం రాశాడు తెలుసా? గొప్పగా రాశాడు. మరలా నెగిటివ్గా ఎక్కడా మాట్లాడాలి మార్కు గురించి. ఇక్కడ ఇలా పని మధ్యలో వదిలిపెట్టాడు రావడు అని మార్కు గురించి ఎప్పుడు కూడా పౌలు నెగిటివ్గా మాట్లాడాలి. ఫిలిమోను పత్రికలో మాట్లాడుతుంటాడు, కొలస్సీలో మాట్లాడుతుంటాడు, అలాగే తిమోతితో మాట్లాడుతుంటాడు. మార్కును వెంటబెట్టుకుని రా, ఎందుకు? నాకు పరిచర్య చేయాలైనా. తర్వాత గొప్ప సువార్థికుడాడు మార్కు. సువార్థికుడు ఏమైపోయాడు? గ్రంథంలో ఒక పుస్తకం రాసేసాడు. ఇంత గొప్పడు ఏమయ్యా సమయంలో నువ్వు ప్రవక్త వంట, నువ్వు యాజకుడు వంట, నువ్వు న్యాయాధిపతి వంట, మూడు ఉద్యోగాలు. ఈ 3 ఉద్యోగాలు సాధించడానికి ఎంత కష్టపడ్డావు? ఏం చేసావు? నీ ప్రారంభం ఏంటి? నా ప్రారంభం ఏంటో ఇదిగో. నా ప్రారంభం పరిచర్య. ఎప్పటి నుంచి పరిచర్య చేస్తున్నావు? ఇదిగో బాల్యం నుంచి పరిచర్య చేస్తున్నావు. అంటే అలాగా మనిషి అద్భుతంగా ఎదిగాడు, నిగ్రహం కలిగినాడు, అలాగే పిలుపుకి విధేయుడు. ఏలి ఏమో కొంచెం బయట వరండాలో పండుకుంటాడు, సమూయేలేమో లోపల పండుకుంటాడు. దేవుడు ప్రత్యక్షమై సమూయేలు అని పిలిచేశాడు. ఈ సమూయేలుకి అర్థం కాదు ఎవరు పిలిచారు. లేచి ఏలి దగ్గరికి వెళ్ళి చిత్తము నాయలిని వాడ పిలిచిద్దాం అన్నాడు. ఏలి ఏమన్నాడు? నిన్ను వెళ్ళలేదు, వెళ్ళి పండుకోండి. మరలా రెండోసారి యెహోవా ప్రత్యక్షమై సమూయేలుని పిలిచాడు. మరలా రెండోసారి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? మళ్ళీ ఏలి దగ్గరికి వెళ్ళి చిత్తము నాయలిని వాడ పిలిచామంటే నేను వెళ్ళలేదు, మళ్ళీ పోయి పండుకో అంటాడు. మరలా మూడోసారి పిలుస్తుంటాడు యెహోవా సమూయేలుని. మరలా మూడోసారి. మన పిల్లలు లేస్తారా నిద్రలో? పిలిస్తే లేస్తారా? నిద్రలో కాదు కదా, ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇస్తారా? అంటే నిద్రలో రాత్రిపూట నిద్రించే సమయంలో 3 సార్లు పిలిస్తే ఏ మాత్రం కూడా విసుక్కోకుండా ఎవరి దగ్గరికి వెళ్ళాడు? మన పిల్లలు ఉదయం 7 కానీ 8 కానీ 8 కానీ లేవరు. అది మన క్రమశిక్షణ, మన కుటుంబాలు. అది కానీ అర్ధరాత్రి కూడా నిద్రలో కూడా సమయాలు ఏం చేస్తున్నాడు? లేపగాకు, సెలవేగా. మైండ్ ఉందా? సెలవు అంటే ఏ రాజ్యాంగంలో ఉంది? ఇప్పుడు సెలవు ఉంటే 10 దాకా వండుకోండి, ఏ రాజ్యాంగంలో ఉంది? లేవకూడదా? సెలవు ఉంటే సెలవులో చదువుకోకూడదా? లేవకూడదా? అంతే. ఇప్పుడు ఇందుకు ఇద్దరికి శృతి కలవట్లా, శృతి కలవట్లా. ఎవరెవరికి? ఇక వాళ్ళు ఎలా ఎదుగుతారు? ఆయన ఏమో క్రమశిక్షణ పెడదామంటాడు, లేపుదామంటాడు, ఏమోకోదు, లేపగాకు. ఏమేమో ఆడకూతురు కదా, ఎందుకంటే వేరే ఇంటికి వెళ్ళాలి, పని ఏర్పని ఏమనుకుంటుంది. ఆయన ఏమంటాడు? నా కూతురు పని చేద్దావా? నువ్వు చేయి మరి, నువ్వు గిన్నెలు వచ్చి బట్టలు ఉతుకు, నువ్వు ఉతుకు మరి. నువ్వు వెళ్తావా? తర్వాత పెళ్ళైన తర్వాత అత్తగంటికి నువ్వు వెళ్ళి ఉతుకుతావా? నువ్వు తోముతావా గిన్నెలో? నువ్వు ఊడుస్తావా ఇల్లు? పని కూడా నేర్పొద్దు, పని కూడా చేయొద్దు అంటే ఏంటండి మన ఆలోచనలు? మంచి ఆలోచనలు కదా సహోదరులారా, మార్చుకోండి.
కుటుంబాల్లో అలాంటి వాతావరణం ఉండకూడదు. ఆశ్చర్యం వేస్తున్నామా, ఇసుకోలేదా అసలు ఏమాత్రం కూడా. ఏం వరకు తిరుగుతూ ఉంటారు మన వాళ్ళు అయితే. నిద్రలేమితే లేస్తారా? సమయాలు 3 సార్లు ఏ మాత్రం ఇసుకోకుండా అలా బయటికి వెళ్ళి చిత్తం వెళ్ళినవాడు పిలిచావా? ఈ ముసలాడికి ఏం పర్లేదు అనుకుంటా. 98 సంవత్సరాలు వృద్ధుడు కదా ఎవరు, ఏలి. ఈ ముసలాడికి ఏం పర్లేదు అనుకుంటా. ఎలాగొచ్చిందా సమయాలు నీకు ఆ బాల్యంలో అంత మంచి మనసు, ఆ విధేయత, ఆ మంచి మనసు, ఆ గౌరవం, పెద్దలంటే ఆ గౌరవం, ఆ సంభాషణ కూర్చుండి ఆ వెళ్ళినవాడా ఎలాగొచ్చిందయ్యా నీకు? అది ఎవరు నేర్పారాయా నీకు? ఆ సంస్కారం ఎవరు నేర్పారాయా? ఒకవేళ సంస్కారం నేర్పలేదు అనుకోరా, పిల్లలు తిడతారా, తల్లిదండ్రులు తిడతారా? సత్యనారాయణ, ఇప్పుడు పెళ్ళి అయింది అనుకో, ఎవరిని తిడతారు? అమ్మాయిని తిడతారా? అమ్మాయిని అసలు తిట్టరు. దీన్ని కాదు అనాల్సింది, ఈయన్ని కాదు అనాల్సింది. ఈయన్ని నాకు కట్టింది చూడు వాళ్ళు అనాలి. ఈయన్ని కాదు అనాల్సింది. నాకు కట్టారు చూడు, వీళ్ళ అమ్మ నన్ను కన్నా ఎదరేసింది చూడు. తిట్లు, అవమానం, అగౌరవం పిల్లలకు కాదు, ఎవరికి? అంటే ఇంట్లోనైనా సరే, మందిరంలో అయినా సరే. అంటే పిలిచి, ఇందాక మనం చదివాం కదా 3వ అధ్యాయంలో, అంటే ఏలి కుటుంబానికి ఏం సంభవించబోతుందో దేవుడు సమూయేలుకి చెప్పాడు అనమాట. దేవుడు సమూయేలుకి చెప్పాడు. అదంతా మనం చదవాల్సిన అవసరం లేదు. 3వ అధ్యాయం చూడండి ఒకసారి. 3వ అధ్యాయం అంటే పిలుపుకు విధేయుడని 3 చదవలేదు మనం, 1 నుంచి 8 సమయం లేదు కాబట్టి ముందుకెళ్తాం. దేవుని చేత స్థిరపరచబడి, దేవుని చేత స్థిరపరచబడి. 19వ వచనం చూడండి, చాలా అద్భుతమైన మాటలు ఉంటాయి. 3:19. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదీ తప్పిపోలేదు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడెనని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు సమూయేలు పేరు మారుమ్రోగిపోయింది. తమ్ముడు, సమూయేలు పేరు మారుమ్రోగిపోయింది. బెయేర్షెబా దగ్గర నుంచి దాను వరకు, అంటే ఇశ్రాయేలు దేశం ఆ కొన నుంచి ఈ కొన వరకు సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడ్డాడు. అతను స్థిరపరిచింది ఎవరు? దేవుడు స్థిరపరిచాడు. అతను ఎప్పుడు కూడా కోరుకోలే, వాస్తవానికి అధికారం కోరుకోలే. అతను నేను ఒక ప్రవక్తగా ఉండాలి, ఒక న్యాయాధిపతిగా ఉండాలి ఆరాటపడ్డాడు. అతను ఆరాటపడలా, కోరుకోలా. దేవుడే అతను నియమించేశాడు. 21వ వచనం. మరియు షిలోహులో యెహోవా మరల దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచు వచ్చెను. సమూయేలు మాట ఇశ్రాయేలులందరిలో వెల్లడి ఆయను. సమూయేలు మాట అంటే ఎదురులేదు. సమూయేలు మాటకి ఎవరు ఎదురు చెప్పరేక? సమూయేలు మాటకి ఎవరు ఎదురు చెప్పరేక? సమూయేలు మాట దేవుని మాట అంతే. సమూయేలు మాట ఎవరి మాట? దేవుని మాట. స్థిరపడేది అంటే దేవుడిని నియమించిన ఒక ప్రవక్త, కానీ సమూయేలు యొక్క మాటకి ఎవరు కూడా ఎదురు చెప్పేవాడు కాదనమాట. అంటే అంతగా గౌరవించాడు. అలాగే వర్ధిల్లిన వాడు అని కూడా రాసుకోండి. ఇందాక చదివాం అన్నమాట 2:26లో వర్ధిల్లిన వాడు అంటే అక్కడ దైవజనుడు కుమారులేమో పతనం అయిపోతుంటారమ్మా, ఏలి కుమారులేమో పతనం అయిపోతున్నారు. సమూయేలు ఏమైపోతున్నాడు? వర్ధిల్లుచుండెను. అతనేమో ఎదుగుతున్నాడు. అతనేమో అందరంత ఎత్తుకు ఎదిగాడు. ఏలి కుమారులేమో పాతాళానికి వెళ్ళిపోయారు. పాతాళానికి వెళ్ళిపోయారు. అతనేమో అందరంత ఎత్తుకు ఎదిగాడు. వాళ్ళని చూడలా, వాళ్ళ జోలి లేదు, వాళ్ళ ప్రభావం అతని మీద లేదు. సేవకుని పిల్లలు వాళ్ళు తప్పు చేస్తే నేనంతా అనుకోలా. వాళ్ళు వెళ్ళిపోతే నాకేంటి? మా అమ్మ మాట ఇచ్చింది యెహోవాకి, మా అమ్మ మాటకి విధేయత చూపించాలి. నేను కూడా అమ్మ అన్న గౌరవమే, దేవుడన్న భయమే, ఏలి అన్నా సరే గౌరవమే. వర్ధిల్లిన వాడు. అలాగే ప్రార్థనా పరుడు, మంచి ప్రార్థనా పరుడు.
ప్రార్థనాపరుడు. అంటే ఫిలిస్తీన్లకి ఇశ్రాయేల్కి మధ్య మరలా యుద్ధం జరుగుతుంది మనం. యుద్ధం జరిగినప్పుడు ఇశ్రాయేల్ అంతా కూడా ఈ సమూయేలు దగ్గరకు వస్తారు. సమూయేలు దగ్గరకు వచ్చేసి మా నిమిత్తమే యెహోవాకు ప్రార్థన చేయి, మా కొరకు వేడుకో అంటాడు. అప్పుడు సమూయేలు ఇశ్రాయేల్ జనాంగం కోసం ప్రార్థన చేస్తారు. 7వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. 7వ అధ్యాయం 9వ వచనం విశ్లేషించను. 7:9 సమూయేలు పాలు విడవని గొర్రె పిల్లడు తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థనను అంగీకరించెను. అంటే సమూయేలు మంచి ప్రార్థనాపరుడు. సమూయేలు గురించి మనకి కీర్తన గ్రంథంలో కూడా కనిపిస్తుంది. ఒకసారి 99 కీర్తన చూడు ఒకసారి. 99 కీర్తన 6వ వచనం చూడు ఒకసారి. 99 కీర్తన 6వ వచనం. ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు మంచి ప్రార్థనాపరుడు. ఫలానా శ్రవణ్ మంచి ప్రార్థనాపరుడు. ఫలానా జయరాజు మంచి ప్రార్థనాపరుడు. ఆ సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. సమూయేలు గురించి సాక్ష్యం ఇస్తున్న తర్వాత ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో ఎవరున్నారు? సమూయేలు ఉన్నారు మొట్టమొదట. ఆ తర్వాత వారు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చాను. అంటే ప్రార్థన చేయగలనే సమూయేలు యొక్క ప్రార్థన దేవుడు ఏం చేశాడంటే ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయంలో ఇర్మియా కూడా మాట్లాడుతున్నాడు సమూయేలు గురించి అద్భుతంగా. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, మోషేయు సమూయేలును నా ఎదుట నిలవబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు సమూయేలు వచ్చి ప్రార్థన చేస్తే నేను అంగీకరించనేగా. ఒకరోజు సమూయేలు యొక్క ప్రార్థన విన్నాడు. అవునా? అంటే సమూయేలు దేవుని ఎదుట నిలవబడగలడు. సమూయేలు ఇశ్రాయేలు యొక్క పక్షాన దేవుని దగ్గర ప్రార్థన చేయగలడు. ధైర్యంగా మొరపెట్టుకోగలడు. ఒకరోజు సమూయేలు యొక్క ప్రార్థన విని దేవుడు ఫిలిస్తీయుల యొక్క చేతులు ఇశ్రాయేలు రక్షించాడు. మంచి ప్రార్థనాపరుడు ఆయన. దేవుని మందిరంలోనే తన జీవితాన్ని గడిపేశాడు. చివరగా న్యాయంగా జీవించాడు. న్యాయముగా జీవించాడు. యూదులతోటి యేసుక్రీస్తు ఒక మాట అంటాడు రా. యూదులతోటి యేసుక్రీస్తు ఒక మాట అంటాడు యోహాను సువార్తలో. గుర్తొస్తున్న మాట నేను చెప్తాను. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడన్నా స్థాపిస్తాడా? అంటే పదం మారినాక సరే సేమ్ సమూయేలు కూడా ఇశ్రాయేలు యొక్క జనాంగాన్ని ఇశ్రాయేలు యొక్క రాజుని సమకూర్చి అలానే మాట్లాడతాడు సమూయేలు. నాలో ఏమైనా నేరం ఉందా చెప్పండి. మీ దగ్గర నేను ఏమైనా అన్యాయం చేశానా? బాల్యం నుంచి నా గురించి మీకు తెలుసు. నేను మీ దగ్గర అన్యాయం చేశానా? మీ దగ్గర ఏమైనా లంచం తీసుకున్నానా? నేను ఏమైనా న్యాయం తప్పానా? నాలో ఏమన్నా పాపం ఉందా? ప్రజలందరూ ఏమన్నా తెలుసా? లేదు లేదు లేదు. నువ్వేంటో మాకు తెలుసా? ఆ సమయంలో ఛాలెంజింగ్ జీవితం అనమాట. ఛాలెంజింగ్ జీవితం. ప్రభుని యేసు ఎలాగైతే ఛాలెంజ్ చేశాడో సమూయేలు కూడా ఆ విధంగా నిరూపించండి మీరు. చదువు మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 1 నుంచి నేను చదువుతాను. చూడాలి, అందరూ చూడాలి. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 7వ పాయింట్కి రిఫరెన్స్ చేసుకోండి. 12వ అధ్యాయము 1 నుంచి 6 వచనం చూడాలి. అప్పుడు సమూయేలు ఇశ్రాయేలు తిట్టనెను, ఆలకించుడు, మీరు నాతో చెప్పిన మాటను అంగీకరించి మీ మీద ఒకరిని రాజుగా నియమించి ఉన్నాను. రాజు మీ కార్యములను జరిగించు. నేను తల నెరిసిన ముసలివాడను. నా కుమారులు మీ మధ్య ఉన్నారు. బాల్యము నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యములను జరిగించుచు వచ్చి తిని మీ కార్యాలు చేశాను. నేను మీ కార్యాలు చేశాను. నా కొరకు నేను ఎప్పుడు చేసుకోవాలా? దేవుడి సేవ చేశాను. మీ కొరకు చేశా. ఎప్పటి నుంచి? బాల్యము నుంచి. ఇదిగో 3వ వచనం చూడాలి. ఇదిగో నేనున్నాను. నేను ఎవని ఎద్దునైనా తీసుకుంటున్నా. 2 ఎవని గార్ధమునైనా పట్టుకుంటున్నా.
3 ఎవరికైనా అన్యాయము చేసి తినా. 4 ఎవరినైనా బాధ పెట్టి తినా. 5 న్యాయము నాకు అగపడకుండా ఎవరి యొద్దనే లంచం పుచ్చుకొండినా. ఎందుకంటే న్యాయాధిపతి కదా, ఇక న్యాయాధిపతి కాబట్టి న్యాయం కోసం అంత కొన్ని అనేకులు వస్తుంటారు కాబట్టి లంచం తీసుకుని న్యాయం అని చెప్పేశాడా? అదే మాట్లాడుతున్నాడు. అలాగు చేసిన ఎడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యం పలకవలెను. అప్పుడు నేను మీ ఎదుట దాన్ని మరలా ఎత్తును. ఒకవేళ నేను మీ దగ్గర నుంచి అన్యాయంగా తీసుకున్నాను అనుకో, తిరిగి ఏం చేస్తాను మరలా. క్రొత్త నిబంధనలో అలా తిరిగి ఇచ్చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారా? క్రొత్త నిబంధనలో ఒకప్పుడు ఎరగక అన్యాయంగా తీసుకున్నాడు, ఎరిగిన తర్వాత తిరిగి ఇచ్చిన వ్యక్తి ఎవరు ఉన్నారా? ఎవరు? జక్కయ్య. లేఖనానుసారంగా కట్నం తీసుకోవచ్చా? లేఖనానుసారంగా కట్నం తీసుకోవచ్చా? ఏంటా చెప్పరు? తీసుకోవచ్చా తీసుకోకూడదా? డిమాండ్ చేయకూడదు. సరే తెలియక తీసుకున్నాం, తిరిగి ఇచ్చేద్దాం ఒకటే. సైలెంట్ గారు జక్కే చేసినట్లు చేద్దా? సరే వాళ్ళు ఏం తీసుకోవట్లే కానీ ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు? మీ దగ్గర అన్యాయం తీసుకుని చెప్పండి, నేను తిరిగి ఇచ్చేస్తాను. ఎవరైనా ఇచ్చాడు లాగా జక్కి ఇచ్చాడు కదా, మరి కరెక్ట్ కాదు కదా. నేను తిరిగి ఇచ్చేద్దాం అనుకున్న తమ్ముడని ఒక సహోదరుడు అన్నాడు నాతో. అంటే అనుకున్నాడు కానీ జరగలేదు. అది అంటే నాకు కూడా ఆలోచన వచ్చింది, నాకు కూడా అదే కరెక్ట్ కాదు కదా, తిరిగి ఇచ్చేద్దామా. జస్ట్ ఆలోచన వస్తే సరిపోదు. నాతో కూడా అన్నయ్య అన్నాడు, నేను ఇలా పంచుకున్నాను. నేను కూడా పంచుకున్నప్పుడు అన్నయ్య కూడా ఏమన్నా నాకు కూడా వచ్చింది తమ్ముడు ఆలోచన, ఇద్దాం అనుకున్నాను తిరిగి అని. చేయలేదు. ఇస్తే ఇక శబాష్, ఒక శబాష్ కాదు. ఓకే, 4వ వచ్చింది. అప్పుడు జనుల సమాధానం చూద్దాం. జనుల సమాధానం 12. ఇప్పుడు జనులు ఏమంటున్నారు? నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధనైనను చేయలేదు, ఏ మనుషుని యొద్ద కానీ నీవు దేన్నైనా తీసుకోలేదని వారు చెప్పగా. చూడరా, ఇశ్రాయేలు యొక్క సమాజం సమయంలో అన్ని సాక్ష్యం పొందాడు. అంతకంటే తల్లిదండ్రులకి ఏ సంతోషం కావాలి సరిత? మన బిడ్డకి సమాజంలో ఒక మంచి పేరు కలిగి ఉండటం కంటే ఇంకేం కావాలి మనకి? హోదా అవసరం లేదు, పలుకుబడి అవసరం లేదు. సమాజం చేత మంచి పేరు ఉందంతే చాలు, ఇంకేం కావాలి నీకు? అది లేకుండా అన్నీ ఉన్నాయి. ఉపయోగం ఏంటి? 5వ వచ్చి అతడు అట్టిది నా యొద్ద ఏదీ మీకు దొరకదని యెహోవాయును ఆయన అభిషేకము చేయించిన వాడును ఈ దినమున మీ మీద సాక్షులై ఉన్నారు అని చెప్పినప్పుడు సాక్షులే అని వారు ప్రత్యుత్తరం ఇచ్చేది. అంటే అద్భుతం. బాల్యం నుంచి అంటే సామెతల్లో ఒక సామెత ఉంది కదా, జరజు బాలుడు నడవలసిన త్రోవను అని నేర్పము, వాడు పెద్దవాడు అయినప్పుడు దాని నుంచి తొలగిపోడు. కింద పుట్టినోట్లు ఏముంటుందండి అక్కడ వృద్ధుడనే పదం ఉంటుంది అనమాట. అంటే వృద్ధుడైనప్పుడు వాడు తొలగిపోడు. ఆ వచనానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే సమూయేలు. అంటే బాల్యం నుంచి ముసల్తనం వరకు కూడా ఎవరి మార్గంలో ఉన్నాడు అంటే దైవ మార్గంలో ఉన్నాడు అనమాట. చిన్నతనం నుంచి పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేంత వరకు తొలగిపోవాలి. ఆ క్రెడిట్ తల్లికి ఇవ్వచ్చు కదా. అన్నకు కూడా ఉంది క్రెడిట్. సమూయేలు ఒప్పుకోవచ్చు. సమూయేలు అలా నడిచాడంటే అన్న కూడా ఎంత కష్టపడాడు. చిన్నపిల్లలకి చెప్పడం అంటే చిన్న విషయం కాదు కదా. మీకు చెప్పడం సులువు సహజంగా. ఇప్పుడు పిల్లలకు అర్థమయ్యేలా చెప్పడం అంటే చాలా కష్టం. ఆవిడ ఎంత కష్టపడుతుంది, కష్టపడాలి. మరి సులువుగా ఎలా వస్తుంది? కష్టపడాలి. అయితే ఇక్కడ సమూయేలు కుమారులు మాత్రం మైనస్. అది అంటే మరి ఆయన ఎలాగున్నాడు? సమూయేలు కూడా మిస్టర్ పర్ఫెక్ట్. ఆయన ముఖం పెట్టడానికి ఏమీ లేదన్నమాట. ఏది పర్ఫెక్ట్గా ఉన్నాడు, కానీ పిల్లలు చెడిపోయారు. కానీ సమూయేలు కుమారులు మాత్రం సరిగలిగారు. అంటే పెళ్లి చేస్తున్నాడు ఆయన కూడా, సమూయేలు కూడా పిల్లలు కలిగారు. అంటే సమూయేలు వృద్ధుడైన కదా, వృద్ధుడైపోయిన తర్వాత కొన్ని అధికారాలు అటు తిరిగి
ప్రజల్లో న్యాయాలు తీర్చడం కష్టమైంది కాబట్టి ఏం చేశాడు, తన కుమారులు న్యాయాధిపతులుగా నియమించాడు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళు సమూయేలు ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కాదు, లంచగొండ్లు, డబ్బు కోసం న్యాయాన్ని తిప్పేస్తున్నారు. అప్పుడు ప్రజలందరూ సమూయేలు దగ్గరికి వచ్చి, అయా సమూయేలు, నీ కుమారులు నీ వంటి ప్రవర్తన గలవారు కారు, మాకు వద్దోళ్ళు, మాకు ఒక రాజు కావాలి. అంటే రాచరికానికి బీజం పడ్డది సమూయేలు యొక్క కుమారుల ప్రవర్తన వలన. వాళ్ళ ప్రవర్తన వలన రాచరికానికి అక్కడ బీజం పడుతుంది. మాకొద్దు, లోక మర్యాద చొప్పున, సకల జనుల మర్యాద చొప్పున మాకు కూడా ఒక రాజు కావాలి. ఇంతకీ ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, వాళ్ళని చూసి వచ్చింది మాకు. ఒకవేళ వాళ్ళే సరిగా ఉంటే ఈ ఆలోచన వచ్చేదా, రాదు. చదువుదాం చివరిగా మాట 8వ అధ్యాయము 1 నుంచి 5 వచనం. చదువు 8వ అధ్యాయము 1 నుంచి 5 వచనం. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా నియమించడం. అంటే న్యాయాధిపతిగా నియమించారంటే నిర్గమకాండం 18వ అధ్యాయంలో కొన్ని అర్హతలు ఉండాలి. మీకు గుర్తుందో లేదు, గతంలో చెప్పాను. న్యాయాధిపతిగా ఉండాలంటే లంచగొండి కాకూడదు, 2 దైవభక్తి కలిగి ఉండాలి, 3 సత్యాసక్తి కలిగిన వాడే ఉండాలి, 4 పక్షపాతం ఉండకూడదు. ఆ లక్షణాలు ఎవరిలో ఉంటాయో వారినే జడ్జిగా న్యాయాధిపతిగా నియమించాలి. నా కొడుకు కాబట్టి న్యాయాధిపతి అవుతాడు నేను పోయిన తర్వాత కాదు, నీ కొడుకు కాబట్టి న్యాయాధిపతి కాదు, లంచగొండి కాదా నియమించు, భక్తి కలిగిన వాడా నియమించు. అంటే మరి సమూయేలు ఎందుకు అలా నియమించడం, మరి అంటే ఫస్ట్లో ఏమన్నా బాగున్నారేమో వాళ్ళు, తర్వాత చెడిపోయారేమో. చదువు. అతని జ్యేష్ఠ కుమారుని పేరు ఏవేలు, రెండవ వారి పేరు అబియా. బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండేది. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని తండ్రికున్న మంచి పేరు పిల్లల వల్ల ఏమైపోతుంది చూడండి. అలాంటి మంచి తండ్రి దొరికినప్పుడు పిల్లలు ఏం చేయాలమా, అరే మా నాన్నకి ఎంత మంచి పేరు ఉంది సమాజంలో, మా నాన్న ఎలా బ్రతికాడురా, మేము కూడా అలా బ్రతకాలరా, మా నాన్న ఎలా బ్రతికాడు, ఎంత గౌరవంగా బ్రతికాడు మా నాన్న. ఈరోజు పిల్లలకి అది లేదండి, ఈరోజు యవనస్తులకు అది లేదు, ఎవరో కొద్దిమందిలోనే. మా నాన్న ఎలాగైతే గౌరవంగా బ్రతికాడు నేను కూడా అలా బ్రతకాలనుకునేవాడు కొద్దిమందే, మా నాన్న ఎలాగైతే భక్తిగా బ్రతికాడు నేను కూడా బ్రతకాలనుకునేవాడు కొద్దిమందే. వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. వాళ్ళ సుఖాలు, వాళ్ళ సంతోషాలు, వాళ్ళ భోగాలు, వాళ్ళ స్వార్థాలు తప్ప కుటుంబ గౌరవం, ఇంటి గౌరవం అనేది లేదు. వాడు తెచ్చాడులే, వాడి పేరుంటే ఎంత పోతే ఎంత, తెస్తే ఏంటి బతికితే ఏంటి. ఒక మంచి తండ్రి కడుపును పుట్టినప్పుడు ఎలా ఉండాలి నువ్వు? ఏంటంటే డబ్బు కోసం ఏం చేశారంట, న్యాయమును తిప్పివేయగా. తర్వాత 4వ వచనం అప్పుడేం జరిగింది, ఇశ్రాయేలు పెద్దలందరూ కూడి రామాలో సమూయేలునొద్దకు వచ్చి చిత్తగించము, నీవు వృద్ధుడవు, నీ కుమారుడు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపము. అది అయా సమూయేలు మాకొద్దయా, మాకొద్దయా, మీ పిల్లలొద్దు ఏమొద్దయా స్వామి, నువ్వు ఉన్నావు, నువ్వు బాగున్నావు, నేను మీ మీద నీ మీద ఒక పెట్టట్లా మేము, నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావు కానీ నీ పిల్లలు మాత్రం నీలాంటి కాదయా, మాకు వద్దయా వీళ్ళు, దయచేసి మాకు ఒక రాజు నియమించు, వీళ్ళు వద్దు, వీళ్ళని తీసేయి. అంటే సమూయేలు పర్ఫెక్ట్, వంక పెట్టడానికి ఏమైనా ఉందా అతను, ఏమీ లేదన్నమాట. కానీ పిల్లలు మాత్రం పొరపడతారు. అంటే యవనస్తులు తెలియాలి, అంటే తమ తండ్రి యొక్క గౌరవం, తల్లి యొక్క గౌరవం, కుటుంబ గౌరవం ఏంటో యవనస్తులు తెలియాలి. నేను మా నాన్న మా కుటుంబ గౌరవాన్ని కాపాడాలి, నిలబెట్టాలి, మంచి పేరు సంపాదించాలి మా నాన్నకి మా కుటుంబానికి అనే ఆలోచన రావాలి వాళ్ళలో. ఇక ఇదనమాట సమూయేలు స్టోరీ. ఎంతో అద్భుతమైన వ్యక్తి సమూయేలు, చాలా విశేషమైన వ్యక్తి. పేతురు మాట్లాడతాడు, హెబ్రీ రచయిత కూడా మాట్లాడతాడు. ఆ విశ్వాస లిస్టులో సమూయేలు పేరు ఉంటుంది కదా, సమూయేలు, దావీదు, యెఫ్తా, అనేక మంది. అలాగే అసలు ఇశ్రాయేలు యొక్క జాతికి మొదటి రాజుని అభిషేకించింది కూడా ఎవరంటే ఇతనే, సమూయేలు చేతనే దేవుడు సౌలును అభిషేకింపజేశాడు. అలాగే దావీదును కూడా ఏం చేశాడు, అభిషేకింపజేశాడు. కాబట్టి వృద్ధుడైనప్పుడు చనిపోతే రామాలో అతన్ని పాతి పెట్టేశాడు. అంటే రామ సొంతూరు కదా,
ఎల్కనాది రామ అని చదువుకున్నాం మనం. ఇప్పుడు పెద్దలు వచ్చినప్పుడు కూడా సమీలు ఎక్కడున్నాడు? రామలో ఉన్నాడు. రామాలో సమీలు నొంతుకొచ్చి మాట్లాడు. ఒకరోజు చనిపోతాడు సమీలు, మృతుల్లోకానికి వెళ్తాడు. మృతుల్లోకానికి వెళ్ళిన సమీలు సౌలు కొరకు మళ్ళీ ఏం చేస్తాడు? ఒకసారి మరలా మృతుల్లోకంలో నుంచి పైకి వస్తాడు సమీలు. నన్ను ఎందుకు రమ్మని తొందర పెట్టావు అని మాట్లాడతాడు. తెలుసా సంభాషణ స్టోరీ అంటే మనం చదువుకోవడానికి సమయం లేదు. ఒక గొప్ప పాఠం. ఏలీ కుటుంబం మన కుటుంబానికి ఒక గొప్ప పాఠం. సమీయుల యొక్క జీవితం మనకి గొప్ప పాఠం, మన పిల్లలకు కూడా ఒక గొప్ప పాఠం. అంటే కేవలం విని సంతోషించడం కాదు, కానీ మన జీవితం మన ప్రవర్తన అలా ఉందో లేదో అది పరిశీలించుకొని ఏం చేయాలి? చక్కదిద్దుకోవాలి. ఇప్పుడు దిద్దుకోకపోతే ఎంతసేపు విని ఎందుకమ్మా రా? మార్చుకోకపోతే ఎందుకు ఇంత సమయం ఎందుకు వేస్ట్ చేయడం? ఇప్పుడు ఇంత సమయాన్ని ఇంతగా మీరు ప్రయాసపడుతున్నారు, ఇంత సమయాన్ని వెచ్చించారంటే ఫలితం ఉండాలి కదా. అంటే ఏం చేయాలి? మరి వెంటనే ఇంటికి వెళ్ళిన తర్వాత దిద్దుకోవాలి. అంటే ఎక్కడ ఈరోజు అనే చెప్పాడు కదా, ఎక్కడ లోపం ఉంది ఆలోచించాలి. ఇక్కడ నుంచి ఇది దిద్దుకోవాలి. దిద్దుకుంటే మేలు జరుగుద్ది. దిద్దుకోకుండా ఎలాంటి ఎన్ని కూడికలు పెట్టుకున్నా సరే ఉపయోగం. అంటే మారు మనసు పొందాలి, దిద్దుకోవాలి. చదవండి ఒకసారి మరలా 1 నుంచి 4 అధ్యాయాలు, అలాగే 12 అధ్యాయాలు దాకా అయితే మనకు ఏలీ చరిత్ర, సమూయేలు చరిత్ర మనకు అంతే. ఇంతటితోటి న్యాయాధిపతులు చరిత్ర ముగిసిపోయింది. ఇంకా మరొక సబ్జెక్ట్ నేను మీకు తెలియజేస్తాను. న్యాయాలు అంటే రాజుల గురించి చెప్పాలా, లేకుంటే జగన్ గురించి చెప్పాలనేది నేను ఆలోచన చేసి మీకు విషయం తెలియజేస్తాను. నేర్చుకోండి, మీరు నేర్చుకోండి. గ్రంథాన్ని మనం నేర్చుకోవాలి. కేవలం సండే లెసన్స్. అసలు వాస్తవానికి ఆదివారం బైబిల్ నేర్చుకోవడం అనేది చాలా తక్కువ జరగాలి. ఆదివారం బైబిల్ నేర్చుకోవాలి. బైబిల్ నేర్చుకోవాలంటే ఆదివారం ఒక్కటే సరిపోదు. గుర్తుంచుకోండి, మనసులో పెట్టుకోండి. ఎలాంటి కోరికలు ఎన్నో జరగాలి సంఘంలో. అంటే బైబిల్ నేర్చుకోవాలంటే ఆదివారం ఒక్కటే సరిపోదు. ఆదివారం బైబిల్ నేర్పరు. ఆదివారం బైబిల్ ఎవరు నేర్పరు, ఎక్కడ నేర్పరు. మరి ఏంటి? ఆత్మీయ జీవితానికి కావలసిన హెచ్చరికలు, పాఠాలు అంతే. బైబిల్ నేర్చుకోవాలంటే ఇలాంటి తరగతులు ఎన్నో జరగాలి. ఆదివారం నేర్చుకునేది చాలా కొద్దిగా, మిగతా సమయాలు నేర్చుకునేది చాలా చాలా ఎక్కువ. ఆసక్తిని కోల్పోకుండా ఇంకా ఇలాంటి తరగతులు మరిన్ని పెట్టుకుంటూ గ్రంథాన్ని మనం నేర్చుకుందాం. సమూయేలు పుట్టుక గురించి మనం నేర్చుకున్నాం. అలాగే సమూయేలుకి విధేయత, బాల్యం నుంచి ఏం చేసాడమ్మా? పరిచయం చేస్తున్నాడు కదా. అలాగే నిగ్రహం కలిగిన వాడని, పిలుపుకు విధేయత చూపేవాడని, అలాగే దేవుని చేత స్థిరపరచబడని, వర్ధిల్లిన వాడని, మంచి ప్రార్థనాపరుడని, న్యాయాన్ని జరిగించడు. బాల్యం నుంచి ఎలా ఉన్నాడో వృద్ధాకులకు వచ్చిందా కూడా అంతే. శ్రద్ధ కాకుండా మీ అందరికీ ప్రభువునామములో వందనాలు. ప్రార్థన చేసుకొని ముగించు.